ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వందే పరబ్రహ్మ చిదాత్మకం సద్వందే గురుం శాంతముమేషమీశం వందే శివానంద గురు ప్రవీరం వందే సదా జ్ఞానపి వందనీయాన్ అనంత సుఖదాతారామఖండానంద విగ్రహం దయాళుమతి సంతుష్టం వందేహం మమ సద్గురుం. రాగాదిరోగాన్ సతతానుషక్త నశేషకాయ ప్రవృతానశేషాన్ ఔత్సుక్యమోహారతిదాన్ జిఘాన యః పూర్వవైద్యాయ నమోస్తు తస్మై యః పూర్వవైద్యాయ నమోస్తు తస్మై. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత ఉత్పత్తి ప్రకరణము. ఈ ఉత్పత్తి ప్రకరణములో చిత్త చికిత్సా విధానము, చిత్త చికిత్సా వర్ణనంగా చెప్పుకుంటూ వశిష్ఠ మహర్షి శ్రీరాముడితో చెప్తున్నారు, ఈ మనోనాశమే మోక్షము అవుతుందని చెప్పి కొంతవరకు మనకి నిన్న వివరణ ఇచ్చారు. దాన్ని కొనసాగిస్తూ మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, కర్మ, కల్పన, సంసారము, వాసన, విద్య, ప్రయత్నము, స్మృతి, ఇంద్రియములు, ప్రకృతి, మాయ, క్రియ, ఇవన్నీ కూడా ఇలాంటి శబ్దాలన్నీ వింటూ ఉంటాం మనం. ఇవి ఇంకనూ సంసార భ్రమ కారణములైనటువంటి ఇతర విచిత్ర శబ్దములన్నీ కూడా ఎలా ఏర్పడ్డాయి అంటే, అనగా అకస్మాత్తుగా ఆత్మస్వరూపమును విస్మరించుటచే తన అపరిచ్ఛిన్నమైనటువంటి చిద్రూపమైన దృక్స్వరూపమును వదలి బాహ్య విషయ కల్పన వైపునకు ఉన్ముఖమైనటువంటి చైతన్యం యొక్క పర్యాయ పదములై ఉన్నది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా, ఇవన్నీ కూడా ఈ యొక్క జగత్తుకు సంబంధించినటువంటి విషయాలు. ఈ మాయా అంటే ఈ భ్రమ జనితమైనటువంటి మాయకు సంబంధించినటువంటి తత్వం. అసలు ఇదంతా ఎలా వచ్చింది? ఈ పర్యాయ పదాలు ఇవన్నీ కూడా, ఈ విచిత్ర పదాలన్నీ ఎక్కడ ఉద్భవించాయి అంటే, ఎక్కడైతే ఈ యొక్క ఆత్మ చైతన్యము నుండి అకస్మాత్తుగా స్ఫురణ కోల్పోవడం వల్ల ఎలా అయితే ఆ యొక్క భ్రమ అంటే భ్రాంతి అనేది ఉదయిస్తుందో తద్వారా ఏర్పడ్డాయే ఈ పదాలన్నీ కూడా. కనుక ఎప్పుడైతే ఆత్మస్వరూపమును విస్మరణ జరుగుతుందో అప్పుడు తన అపరిచ్ఛిన్నమైనటువంటి అంటే విభజించటానికి వీలు కానటువంటి ఏకమైనటువంటి చిద్రూపమైనటువంటి ఆ దృక్ స్వరూపమును వదిలి ఈ యొక్క బాహ్య విషయ కల్పన వైపు ఉన్ముఖమైనటువంటి అంటే భౌతికం వైపు ఉన్ముఖమైనటువంటి చైతన్యం యొక్క పర్యాయ పదాలే విచిత్ర పదాలు. కనుక ఇంద్రియాలన్నా, స్మృతన్నా, ప్రయత్నమన్నా, రకరకాలుగా మాయన్నా, భ్రాంతన్నా, ఇవన్నీ కూడా అలా వచ్చాయి ఈ పదాలన్నీ కూడా. ఎందువల్ల అంటే ఆత్మ విస్మరణ. మొత్తానికి కారణం ఏంటంటే ఆత్మ విస్మరణయే దీనికి కారణమై ఉన్నదని గ్రహించాలి. కనుక ఆత్మ స్మృతిలో ఉంటే ఇన్ని పదాలు అక్కడ అసలు అవసరము లేదు. ఉన్నది ఒకటే ఏకం సత్యం, సత్యమునందే నిష్ట. ఎక్కడ ఆత్మ విస్మృతి ఉంటుందో ఇవన్నీ వస్తాయి అని చెబుతూ వశిష్ఠుల వారు శాశ్వతమై ఏకరూపమైనటువంటి ఆత్మను కూర్చున్న నిశ్చయము లేనటువంటి స్థితి చిత్తము అని చెప్పబడుతుంది. అసలు చిత్తం అంటే ఏంటి?
ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క చిత్తం ఉంటుంది. మనసు యొక్క కల్పన వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ చిత్తం ఎలా ఏర్పడుతుందంటే శాశ్వతమై ఏకరూపమై ఉన్నటువంటి ఆత్మను గూర్చినటువంటి నిశ్చయం ఎక్కడైతే ఉండదో ఆ నిశ్చయము లేకపోవడమే, ఆ ఆత్మయే తానయున్నానని నిశ్చయం లేకపోవడం వల్లే ఈ చిత్తం ఏర్పడుతుంది. అట్టి చిత్తము నుండియే ఈ జగత్తంతా ఉద్భవిస్తుంది. కనుక ఈ యొక్క కనపడేటువంటి దృశ్యమంతా కూడా ఎక్కడ ఉద్భవిస్తుంది? ఆ చిత్తము నుండే ఉద్భవిస్తుంది. కావున దాని యొక్క భ్రాంతితోటే అది ఏ విధంగా ఉంటే ఆ విధంగానే మనకి ఈ జగత్తు తోస్తూ ఉంటుంది. అయితే ఈ మనస్సునికి అహంకారము, బుద్ధి, మనస్సు, జీవుడు అనేటువంటి పేర్లు ఇంకను ఇతరములైనటువంటి విచిత్ర నామములు లెస్సగా కల్పించబడి కావున ఈ మనస్సునికి అనేక పేర్లున్నాయి. దాన్నే అహంకారం అంటారు, మనసు అంటారు, బుద్ధి అంటారు, జీవుడు అంటారు. ఏదైనప్పటికి కూడా అది అదే. కావున ఇదంతా కూడా ఈ విచిత్ర నామము లెస్సగా ఆ మనసుకు పెట్టిన పర్యాయ పదాలు. ఒకే పురమును గురించి విచిత్ర దేశ కాలములందు బయలుదేరిన బాటసారుల వలె అంటే ఒకే పురము నుంచి అంటే ఒకే దేశము నుంచి విచిత్ర దేశ కాలములందు అంటే అండి వివిధ రకాలైనటువంటి కాలమానాలను అనుసరించి దేశములు అనేక దేశముల నుంచి బయలుదేరినటువంటి బాటసారుల వలె మనకు ఇప్పుడు జగత్తులో ఉన్నటువంటి యోగ ప్రక్రియల్లో అనేక మంది అనేక విధాలు ఆచరిస్తూ ఉంటారు. వారిని సాంఖ్యులని, నయాయికులని, బౌద్ధులని, వైశాసికులని, పాంచరాత్రులు ఇలా మొన్నగు వివిధ మతావలంబులు అందరూ కూడా క్రమముగా తుదకు ఎక్కడ పొందుతారు? ఇదంతా ఎక్కడ చేరుతుందంటే తుదకు ఒకే పరమార్థ పదమును పొందవలసి ఉన్నారు. ఇయన్నీ కూడా రకరకాల విధానాల్లో మనకి అవి వేరు వేరు విధానాలుగా కనిపిస్తూ వారి విధానాలు వేరుగా, మతాలు వేరుగా మనకి వ్యక్తం చేస్తున్నప్పటికి కూడా చివరికి వీటి అన్నింటి యొక్క లక్ష్య సిద్ధి ఏది అయిందంటే ఆ పరమార్థ పదముని పొందవలసి ఉన్నారు. ఎవరు ఏ మార్గములో బయలుదేరినప్పటికి కూడా చివరికి చేరుకునేది ఒక్క చోటకే. కనుక గమ్యం అనేది అందరికీ ఒక్కటే. మతాలు వేరు కావచ్చు, అనేక రకాలైనటువంటి ఈ యొక్క సాధనా క్రమాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు. కానీ చివరికి వాళ్ళు పొందే లక్ష్యం మాత్రం ఏకం ఒక్కటై ఉంది. ఎందుకంటే అది ఒక్కటే సత్యం. ఇంకేమీ లేదు. కనుక ఎవ్వరు ఏది పొందినా అదే పొందాలి తప్ప అట్టి సత్యాన్ని అందుకోవాలి తప్ప వేరొకటి అన్యముగా ఇంకొకటి లేదు. కనుక అందరు ప్రవక్తలు బోధించిన సిద్ధాంతాలన్నీ కూడా చివరికి ఎక్కడ చేరుకుంటాయి? అచ్చోటికే చేరుకుంటాయి. కానీ ఒకే పరమాత్మ పదమును పొందవలసిన వీరందరూ పరమార్థ తత్వమును యథార్థముగా ఎరుగకపోవటం వలన ఆత్మతత్వమును విపరీతముగా అంటే ఆ తత్వమును విపరీతముగా ఎరుగుట చేతను వికల్పములతో కూడిన వారి కేవలము తమలో తామే వివాదమునర్చుకుంటున్నారు. ఈ పద్ధతి, ఈ విధానం ఆనాడే కాదు, మనం ఈనాడు కూడా చూస్తున్నాం. కనుక అనేక రకాలైన సాధనా విధానాలు, మార్గాలు ఇప్పుడు కూడా మనకి లోకములో ప్రతీతి చెంది ఉన్నాయి. ఒక్కొక్కరు ఎవరో ఒక వ్యక్తి ద్వారా అది మనకి లోకములో వ్యాప్తం అవుతుంది. అది ఒక పద్ధతిగా నిర్ణయించబడుతుంది. కానీ అలా ఎందరో మహానుభావులు అనేక విధానాల్లో ఆ యొక్క బ్రహ్మమును చేరడం కొరకు అనేక మార్గాలు సూచనలు చేస్తున్నారు ఇప్పుడు కూడా. కానీ ఎక్కడ వివాదం వస్తుందంటే వీరందరూ పొందవలసింది ఒకే పరమాత్మ పదము. అందరి యొక్క లక్ష్యం అంటే గమ్యం అదయ్యే ఉన్నది. అయినప్పటికీ కూడా వీరందరూ కూడా పరమార్థ తత్వమును యథార్థముగా ఎరగకపోవటం వలన అంటే పరమార్థ తత్వమును యథార్థముగా ఎరిగి ఉంటే కనుక అక్కడ వచ్చేదేమిటి? భేదరాహిత్యం. ఎక్కడా కూడా భేదం అనేది కనపట్టదు ఆత్మతత్వంలో. ఆత్మ ఏకం, ఒక్కటి, సత్యం అదే. కనుక అక్కడ భేదం అనేదే కనపట్టదు. కానీ ఇప్పుడు అదే పనిగా అందరి మధ్య ఉన్నది ఏమిటి అంటే భేదమే చూసిస్తున్నారు. ఇది వేరు, మాది వేరు, మా మతం వేరు, మా విధానం వేరు, మాదే గొప్పది, మా విధానంలో వెళ్ళిన వాళ్ళకి లక్ష్యాన్ని పొందగలుగుతారు అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో వారి వారి అనుభవాలను బట్టి సూచనలు చేస్తూ ఉంటారు. కానీ ఇదంతా ఎందుకు వచ్చింది అంటే పరమార్థ తత్వాన్ని యథార్థముగా ఎరగకపోవటం వల్ల అన్యంగా తెలుసుకుంటున్నారు. ఉన్నదాన్ని ఉన్నట్టు కాకుండా వేరొక రకంగా వాళ్ళు అవగాహన చేసుకోవడం వల్ల ఆ తత్వమును విపరీతముగా ఎరుగుతున్నారు.
వాస్తవముగా పరమాత్మ యొక్క తత్వం ఏమై ఉన్నది, అలాగే మనకి ఆ పరమాత్మ ద్వారా సూచించబడినటువంటి సూచనలు ఏమున్నాయో వాటి అంతరార్థాన్ని గ్రహించుకోవడంలో పొరపాటు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ సరైనటువంటి అవగాహన లేకపోతే, జ్ఞానము లేకపోతే, అట్టి ప్రజ్ఞ వారిలో మేలుకోకపోతే అవి విపరీత అర్థాలను ఇస్తూ ఉంటాయి. చూడండి, మనకున్నది భగవద్గీత అనేటువంటి మహత్తరమైన జ్ఞానపూర్వకమైనటువంటి గ్రంథం. దీన్ని చదివిన వారు అందరూ ఒకే రకమైనటువంటి ప్రజ్ఞను పొందుతారు, ఒకే రకంగా దాన్ని అర్థం చేసుకుంటారు, అవగాహన కలిగి ఉంటారంటే చెప్పలేమండి. ఎవరెవరికి ఎంతెంత అనుభవం ఉంటుంది, ఎంతెంత ప్రజ్ఞ ఉంటుందో వారు అంతంత వరకే దాన్ని గ్రహిస్తూ ఉంటారు. వారు ఆ విధంగానే అర్థం చేసుకుంటూ ఉంటారు. అదే విధముగా లోకములో ప్రతీతి చెందినటువంటి ఇతరత్ర అన్ని రకాలైనటువంటి అంటే ఇతరత్ర మతాలు ఉండొచ్చు, రకరకాలైన జ్ఞాన ప్రబోధాలు ఉండొచ్చు. వీటన్నింటిలోంచి వచ్చే సారాన్ని అర్థం చేసుకునే విధానం మాత్రం ఆ వ్యక్తికి సంబంధించి ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క అనుభవం మీద ఆధారపడి ఉంటుంది. కనుక ఏ వ్యక్తి ద్వారా దాన్ని బయటకు తీసుకొచ్చారో ఆ వ్యక్తి ప్రధానంగా దాన్ని ప్రచారం చేస్తున్నారు ఈ రోజు కూడా. ఇది సరైన విధానం కాదండి. ఎందుకంటే జ్ఞానం అనేది ఏకైక జ్ఞానం. అది వ్యక్తులకి, భాషలకి అతీతమైనది. మతాలకి, కులాలకి అతీతమైనది. సత్యం అనేది ఒక్కటే. కనుక దాన్ని గురించి వాదులాడుకోవడం అనేది అవివేకమే అవుతుంది తప్ప, అజ్ఞానమే అవుతుంది తప్ప, యథార్థ జ్ఞానం అయితే కాదండి. ఈ విషయాన్ని అలనాడే వశిష్ఠ మహర్షే దాన్ని నిర్ధారణ చేశారు. ఎందరో వాదులాడుకుంటున్నారు. ఎందుకు వాదులాడుకుంటున్నారంటే వారికి సరైన అవగాహన లేక. దాన్ని విపరీతంగా అర్థం చేసుకుంటున్నారు అని చెప్పారు. అదే విధానం ఇప్పుడు కూడా కొనసాగుతుందని ఇప్పటి కాలంలో కూడా ఈ పద్ధతే కొనసాగుతుంది. ఈ వాదులాటలోనే ఈ వాద వివాదాలతోనే కాలాన్ని గడిపేస్తున్నాం తప్ప మన లక్ష్యాన్ని పొందటానికి చేసేటువంటి ప్రయత్నం, ఆ ప్రయాణం అనేది మాత్రం ఆగిపోతుంది. కనుక గమనించుకుని ఈ వాదులాటల్లో మనం ఇరుక్కోకుండా సత్యం వైపు ప్రయాణం చేయాలని నిజ సాధకుడైనటువంటి వాడు అభిలషించాలి. అయితే విచిత్ర దేశ కాలముల యందు బయలుదేరిన బాటసారులు తమ తమ మార్గమును ప్రశంసించుకుంటూ ఉంటారు. మా మార్గము గొప్పది, మా దేశము గొప్పది, మేము బయలుదేరినటువంటి చోటు గొప్పది అన్నట్టుగా ఎలా అయితే ఆ బాటసారులు వారి వారి మార్గాల్ని ప్రశంసించుకుంటూ ఉంటారో, అదే విధముగా ఈ వాదులు కూడా ఈ యొక్క బ్రహ్మతత్వం కొరకు చేసే ప్రయత్న పనుల్లో ఉండే వాదులు కూడా విచిత్ర దృష్టితో కూడుకున్నటువంటి వారి తమ తమ మతమును ప్రశంసించుకుంటూ ఉంటారు. ఆ మతానికి సంబంధించిన ఏదో ఒక వ్యక్తిని ప్రశంసిస్తూ ఉంటారు. ఈ వ్యక్తి ద్వారా ఈ జ్ఞానం వచ్చింది అంటారు. ఒక వ్యక్తి ద్వారా ఆ జ్ఞానం వచ్చింది, ఆ వ్యక్తికి మాత్రమే పరిమితం అనుకుంటే అది సంకుచితం అవుతుందండి. అది ఎప్పటికీ కూడా మనకి విశాల తత్వాన్ని అందించలేదు. అది యథార్థము కాదు. అది ఒక గీతలు గీసుకుని అందులో ఉండేటువంటి పరిమిత తత్వం అవుతుంది. కావున అటువంటి వాటి జోలికి వెళ్ళకుండా ఎవ్వరమైతే పేద రాహిత్యాన్ని సూచించేటువంటి జ్ఞానాన్ని అందుకునే ప్రయత్నంలో ఉంటామో వాళ్ళే ఉత్తమ లక్ష్యాన్ని పొందగలుగుతారండి. కావున ఈ విధంగా తెలియక వారి వారి మతాన్ని ప్రశంసించుకుంటూ ఉంటారు. మనసు ఏకరూపము ఎప్పుడగును అనగా భ్రాంతి రూపమును త్యజించి అద్వితీయ బ్రహ్మాకారము ఎప్పుడు చెందునో అప్పుడు జగత్తంతా కూడా శమించిపోతుంది. అంటే విలువ లేకుండా అయిపోతుంది. జగత్తు ముందు కంటి ముందు ఉండొచ్చు. కానీ దానిలో సత్తా లేదంటే దానికి విలువ లేదంటే వారి దృష్టిలో. మలిన జనము వలె అది కలుషితం ఎప్పుడవునో అప్పుడది కారణ రూపత్వము చెందా దాని నుండి భ్రాంతిచే జగత్తు ఉద్భవించును. కావున ఈ మనస్సు అనేది ఎవరికైతే ఎప్పుడైతే ఏకరూపం చెందుతుందో, అనేకం అనేది లేదక్కడ. అనేక విషయాలు లేవు, అనేక మతాలు లేవు. కనుక ఏకైక మతం బ్రహ్మతత్వమే. కనుక ఆత్మ మతమే. ఇంక మరొకటి లేనే లేదు. దాన్ని ఏ శబ్దమైనా వాడండి, ఒకటే సత్యం. కనుక అటువంటి ఏకైక రూపాన పొందుతుందో అనగా భ్రాంతి రూపమును విడిచిపెడుతుందో, అంటే దానికున్న భ్రాంతుల్ని కనుక అది తొలగించుకుంటుందో, అద్వితీయ బ్రహ్మాకారమును ఎప్పుడైతే చెందుతుందో, అంటే రెండు లేనిది అద్వితీయం అంటే రెండు లేనిది అంటే ఏకం, అటువంటి బ్రహ్మాకారాన్ని ఎప్పుడు చెందునో అప్పుడు జగత్తంతా కూడా వారి దృష్టిలో శమించిపోతుంది. దానికి ఎట్టి రకమైనటువంటి విలువని వసంగడు. అదే కాకుండా
అలా కాకుండా మలిన జలం వలె అది కలుషితమైంది అనుకోండి. అలా కాకుండా ఆ మనసు మలిన జలం ఎలా అయితే కలుషితంగా ఉంటుందో అలా కలుషితంగా ఉందనుకోండి. అప్పుడది ఈ కారణ రూపత్వమును చెంది దాని నుండి భ్రాంతిచే ఈ జగత్తంతా పుడుతుంది. అనేకత్వం వచ్చేస్తుంది. కనుక మనసుని శుద్ధంగా, ఏకరూపంగా, పవిత్రంగా ఉంచుకోగలిగితే అక్కడ అనేకం అనేది ఉండదండి. వారు దేన్నైనా అంగీకరిస్తారు. ఎవరినైనా అంగీకరిస్తారు. కనుక అన్నిటిలో అందరిలో ఉన్న ఏకత్వాన్ని గుర్తిస్తారు తప్ప అనేకత్వం జోలికి వెళ్ళరు. అసలు దాన్ని పట్టించుకోరు. విమర్శ చెయ్యరు. కనుక అందరి యొక్క ఉద్దేశములో ఉన్న పరమ సత్యాన్ని గుర్తిస్తారు. కావున వీరే నిజమైన జ్ఞానులండి. అలా కాకపోతే కలుషితంగా ఉందనుకోండి మనసు, ఆ భేదమే బయట కనిపిస్తుంది. బయట భేదాలు చూస్తాడు, అనేకం చూస్తాడు. తద్వారా మనకి మన మధ్యనే అనేకమైన వైషమ్యాలొస్తాయి. మాది మాది వేరు, మీది వేరు, మాది గొప్పది. ఇలాంటి అహంభావాలన్నీ పుట్టేస్తాయండి. కావున మనస్సుని ఎవరైతే పవిత్రంగా ఏకాకృతిలో ఉంచుకుంటారో వాడే నిజ జ్ఞానాన్ని పొందగలుగుతాడు. చేతనమగు సాలీడు నుండి జడమగు దారము ఉత్పన్నమగునట్లుగా నిత్య జ్ఞాన స్వరూపుడైన పరబ్రహ్మము నుండి మనోరూపముకు ప్రకృతి కలిగినది అన్నారు. దీనికి ఒక ఉపమానం చెప్పారండి. ఎందుకంటే సాలిగూడు అల్లుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ సాలిగూడు అల్లటానికి కావలసినటువంటి ఆ యొక్క జిగిట పదార్థం చూడండి. ఆ సాలిగూడు అల్లడానికి ఉపయోగించే పదార్థం దానిని అది ఎక్కడ సేకరించదండి. అంటే ఇతరత్ర జాతులు పక్షులు పక్షి గూడు కట్టుకోవాలనుకోండి. దానికి అవసరమైనటువంటి చిన్న చిన్న నారలు లాంటివి ఇటువంటివన్నీ కూడా అది ఎక్కడెక్కడో సేకరించి తెచ్చుకుంటుందది. వాటితో అది గూడు కట్టుకుంటుంది. కానీ సాలీడు అంతకంటే కూడా విరుద్ధంగా ఉంటుందండి. అంటే అది తనలో నుంచే ఆ ద్రవాన్ని విసర్జించి తన లోపల నుంచి వచ్చిన ద్రవంతోటే అది గూడునల్లుతుందండి. అంటే బయట సేకరణ చెయ్యదు. అందుకే ఇక్కడ పరమాత్మ సృష్టిని సాలీడు విధానంతో పోల్చారండి. ఎందుకంటే సాలీడు ఎలా ఉంది? ప్రాణంతో ఉంది. చైతన్యంగా ఉంది. ఈ చైతన్యంగా ఉన్నటువంటి సాలీడులోంచి ఆ జిగట పదార్థం ఎటువంటిది జడ పదార్థం. దాన్ని తీసుకొచ్చి దాన్ని అది ఎట్లు తిరిగితే అట్లు అది అల్లబడుతూ ఉంటుందండి. అంటే దాని నుంచి ద్రవించేటువంటి ఆ జిగటని అది ఎలా తిరిగితే అలాగా అది అల్లుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ సాలిగూడు. అంటే చైతన్యవంతమైన సాలెపురుగు జడమైనటువంటి ద్రవాన్ని బయటికి విసర్జిస్తూ సాలెగూడు అల్లినట్లుగా అదే విధముగా పరబ్రహ్మము నుంచి ఈ మనోరూపమైన ప్రకృతి అంతా కూడా ఏర్పడిందని ఇక్కడ సాలెగూడును ఉదాహరణగా చెప్పడం కోసం ఇలా చెప్పారు. అంటే పరమాత్మ నుంచి వచ్చిన సాలెగూడు లాంటిదండి ఈ జగత్తంతా. దానిలో నుంచి వచ్చింది. బయటని ఎక్కడిని సేకరణ చేసి తీసుకొచ్చింది కాదు. ఈ జగత్తు యావత్తు కూడా ఆ పరమాత్మ నుంచి ఉద్భవించినది. ఈ విశాలమై వ్యాకులమైనటువంటి జగత్తంతయు ఆ మనసు చేతనే పరిపూర్ణమై ఉన్నది. అంటే మనసు చేత నింపబడి ఉంటుంది. నీకు ఎక్కడ ఏ విషయం దగ్గరికి వెళతావో అక్కడికి మనసు వెళ్ళిన తర్వాతే నువ్వు వెళతావు. మనసు యొక్క ఆలోచనే ముందు వెళ్తుంది. కనుక ఈ జగత్తులో అంతా కూడా మనసు యొక్క క్రియాకలాపాలతో నిండి ఉంటుంది. కాబట్టి విచారణ ద్వారా ఆ మనసే లేకపోతే ఎవరైతే దీన్ని అర్థం చేసుకుని ఈ యొక్క విచారణాది సాధనా క్రమాలను అవలంబించి ఈ మనసే లేకపోతే ఆ మనస్సు లేని స్థితిని అనుభవిస్తే అప్పుడు ఇంకేం మిగులుతుంది అంటే పరమాత్మయే శేషించును. ఉన్నది అదే. కానీ దాని నుంచి ఉద్భవించినది అంతా కూడా. అసల ఆ సాలిగూడు నుంచి ఆ ద్రవం బయటకు రాకపోతే ఎలా అయితే సాలిగూడు అనేది ఒకటి ఏర్పడదో, అలాగే జగత్తనేది కూడా లేదు. బ్రహ్మము నుంచి మనసనే జిగట బయటకు రాకపోతే, స్రవించకపోతే జగత్తనేదే ఏర్పడదు. ఇక జగత్తు ఏర్పడకపోతే ఎలా అయితే ఉన్నదున్నట్టుగా ఉండిపోతుందో, అలాగే ఉన్నదున్నట్టయినటువంటి సత్యమే ప్రకటితమవుతుంది. అంటే బ్రహ్మమే, పరమాత్మయే శేషించునని నేను తలంచుచున్నాను అని చెప్పారు. కావున ఆత్మ సమస్త పదార్థములకు అతీతమై, సర్వవ్యాపకమై, సమస్త పదార్థములకును ఆశ్రయమై ఉన్నది. కావున ఈ విధంగా అర్థం చేసుకోగలిగితే అన్నింటికి కూడా ఆశ్రయస్థానం ఎవరు? అన్నిటికి కూడా మూల స్థానం ఎవరు? అసలు మూలం ఎక్కడి నుంచి పుట్టాం మనందరం అనేది ఎక్కడుందో అక్కడే ఆశ్రయించాలి ఎవరికైనా సరే.
కావున ఆత్మ అన్ని పదార్థాలకు కూడా అతీతమై ఉన్నది, సర్వ వ్యాపకమై ఉన్నది. కావున సమస్త పదార్థాలకు కూడా ఆశ్రయత్వం కూడా ఆత్మే. కనుక ఆశ్రయించవలసింది ఎవరిని అంటే ఆత్మనే ఆశ్రయించాలి ఎవరమైనప్పటికీ కూడా. దాని అనుగ్రహం వల్లనే మనసు ఈ ప్రపంచమును పరిగెడుచు విజృంభిస్తుంది. అంటే ఆ ఆత్మ యొక్క శక్తి ప్రభావం చేతనే మనసు ఈ జగత్తులో విహరిస్తుందండి. ఆత్మ శక్తే కనుక మనసుకి అందకపోతే దాని శక్తి విహీనైపోతుంది. అది జగత్తులో దానికి విహరించడానికి అసలు ఏ రకంగానూ కూడా దానికి శక్తి చాలదండి. కావున ఏ రకంగా చూసుకున్నా ఏది పని చేయాలన్నా ఆత్మ నుంచి వచ్చిన శక్తి ద్వారానే జరుగుతుందండి. ఈ జగత్తు నడిచినా లేదా ఈ దేహ విధానములో మన యొక్క ఇంద్రియాలు పనిచేసినా అవయవాలు పనిచేసినా ఏది చెయ్యాలన్నప్పటికి కూడా ఈ మనసు తెచ్చుకునేటువంటి ఆత్మ నుంచి తెచ్చుకునే శక్తి వల్ల మాత్రమే జరుగుతుందండి. ఆ శక్తి అందకపోతే శవమాదిరైపోతుంది. ఆ శక్తి అందినంత కాలము అది నడుచుకుంటుంది, వ్యవహరిస్తూ ఉంటుంది. కానీ తాను తెచ్చుకునేటువంటి శక్తి ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నానది అది విస్మరిస్తుంది, మర్చిపోయింది. అదే అజ్ఞానం అని. మర్చిపోయి విస్మరణలో ఉండి నేనే గొప్పదాన్ని అనుకుంటుంది. అదే అహంకారం అవుతుంది. ఆ గొప్పదాన్ని అనుకుని తన యొక్క సృష్టి అనుకుని జగత్తులో విహరిస్తూ ఉంటుంది. ఇదే మాయా ప్రపంచం అని. అంతకంటే ఏమీ లేదు. మాయ అనేది ఒక్కటిగా ఏమీ లేదు. ఆ ఆత్మ నుంచి తెచ్చుకున్న శక్తిని ఇక్కడ బయటకొచ్చి అది ఖర్చు పెడుతూ ఉంటుంది. ఒక విధంగా చూడండి, ఒక పిల్లవాడు ఉంటాడు. ఒక చెడ్డ లక్షణాలు కలిగిన పిల్లవాడు తన స్వగృహమునందే అపహరించి తీసుకొచ్చి బయట విచ్చలవిడితనం చేస్తూ ఉంటే ఏమంటామండి? వ్యసనపరుడు అని. వాణ్ణి అరికట్టడం చాలా కష్టమండి. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేరు అంటారు. ఎంతో మనం నిష్టగా అంటే ఆ యొక్క నిశితంగా పరిశీలన చేస్తే తప్ప వాడు పట్టుబడడండి. ఈ మనస్సు అనేది కూడా అటువంటి దొంగేనండి. ఇది ఇంటి దొంగ. అక్కడే పుట్టింది. ఆత్మ నుంచి పుట్టి, ఆత్మ తన లోపల అంటే తాను పుట్టిన చోట నుంచే శక్తిని అపహరించి, అది తీసుకొచ్చి బయటంతా కూడా ఖర్చు పెడుతూ, అదేదో తన సొమ్ము అన్నట్టుగా భావన చేస్తూ, అహంకారాన్ని పొందుతూ, దేహాన్ని పట్టుకుని అది వ్యవహరిస్తూ ఉంటుంది. మరి దీన్ని కనిపెట్టాలంటే అక్కడ కూడా మనకి ఎలా అయితే ఆ నిశ్చితత్వం అనేది అవసరమో, ఈ మనసుని కూడా అదే విధానంలో కనిపెట్టగలిగి ఉండాలి. కనుక ఆ విధముగా అపహరణకు గురయ్యేటువంటి శక్తిని అది అపహరించకుండా చేయగలిగినట్లయితే, అంటే అచ్చోటనే దాన్ని నిలపగలిగినట్లయితే, అది అనవసరంగా బయటికి వెళ్లి ఖర్చు పెట్టడం వ్యర్థం అని తెలుసుకోగలిగితే, అప్పుడు అది తన స్వస్థానంలో నిలిచిపోతుంది. ఈ స్వస్థానంలో నిలిచిపోవడమే ముక్తండి. అంతకంటే ఏమీ లేదు. మోక్షం అనే పదానికి అర్థము ఎక్కడికో వెళ్లి వెతుక్కునేది కాదు. తన స్వస్థానములో తాను ఉండగలిగితే చాలండి. మనసు తను పుట్టిన చోట తెలుసుకుని పుట్టిన చోటే అణగగలిగితే చాలు. ఇది ముక్తి అండి. ఇది ఎప్పుడైతే జరుగుతుందో వాడికి మోక్షం అనుభవం అయిపోతుంది. బంధనం అంటే అర్థమైంది వాడికి. అంటే ఎప్పుడైతే ఇది బయటికెళితే అది బంధం అయిపోయింది. లోపలికొచ్చి అది ఉన్న చోట ఉంటే అప్పుడు విడుదలనేది కూడా అర్థమవుతుంది. ఆ విడుదల అనేది అనుభవిస్తే అర్థమవుతుందండి. కేవలం బయట మనం అనుకునే విడుదల లాంటిది కాదండి. బయట ఏదైనా ఒక విధానములో మనం ఏదైనా బంధనాల పాలైతే తాత్కాలికంగా దాని నుంచి విడుదల పొందుతాం. అది పెద్ద గొప్ప విషయమే కాదు. దానివల్ల మనసుకొచ్చేటువంటి గొప్ప ఆనందమేమి ఉండదు. కానీ యథార్థముగా ఈ మనస్సు అనే దాన్ని పట్టి, నిలిపి, శక్తి ఆపరణకు గురి కాకుండా నిశ్చలం చేయగలిగితే వచ్చే విడుదలనేది అనుభవించిన వారికి అర్థమవుతుంది. ఇది ఒక్కసారి ఒక్క మారు పొందితే వాడింక దాన్నెప్పుడూ విడిచిపెట్టడండి. అదే గుర్తండి జ్ఞానికి. ఎన్ని మారులు చెప్పక్కర్లేదు. తెలివి ఒక్కసారే ఎవరికైనా. తెలివైన తర్వాత మరల వాడెప్పుడూ కూడా ఆ తెలివి కంటే అన్యంగా వాడు ఆలోచించడండి. ఒకసారి సత్యం తెలిసిపోయిన తర్వాత అసత్యాన్ని ఎలా నమ్ముతాడు? నమ్మడు కదా! ఒకవేళ నమ్మితే వాడికి సత్యం తెలియలేదని అర్థం. అలాగే ఈ బ్రహ్మతత్వములో, ఆత్మజ్ఞాన తత్వములో ఎరుకనేది ఒక్కసారి అనుభవానికి వచ్చిన వాడికి అది ఎప్పటికి విస్మరణ అయితే రాదండి. దాని ఎందే ఉంటాడు. తాను పొందినటువంటి ఆ యొక్క స్మృతి అంటే ఆ జ్ఞానం ఏదైతే ఆ స్పర్శ ఏదైతే ఉందో దాన్ని పదే పదే స్మృతి చేసుకుంటూనే ఉంటాడు. ఎటు తిరిగి ఎటు వెళ్ళినా దాన్ని పొందే ప్రయత్నమే చేస్తాడు. వారి చేష్టలు కానీ,
వారి విధానం కానీ లోకులకి చాలా విడ్డూరంగా అనిపించవచ్చు. ఎందుకంటే ఎందుకు వీరు ఇలా ఉంటున్నారు అనేది వాళ్ళకి అర్థం కాదు కనుక. ఎందుకు అంటే ఆ పొందే వారికి అది అనుభవం అవుతుంది. కానీ ఏదో ఒక రోజుకి వారు పొందేదే యథార్థం, సత్యము, అదే వాస్తవమైనది అనే సత్యము వారి సాన్నిధ్యంలో ఉన్న వారికి కూడా అర్థమవుతుంది. కానీ ప్రారంభంలో మాత్రం దాన్ని గుర్తించలేరే. గుర్తించక ఎక్కడో ఒకళ్ళుంటారని నూటికో, కోటికో ఎక్కడో ఉంటారు మహానుభావులు. అలాంటి వారిని గుర్తించడం కూడా కష్టమండి. కావున వారి చర్యలు లోకానికి కొంచెం విరుద్ధంగానే ఉండొచ్చు. అందరూ పరిగెట్టిన వైపు వాడు పరిగెట్టడు. ఎందుకు పరిగెట్టట్లేదు కనుక వీడు మూర్ఖుడా? వీడు అమాయకుడా? వీడికి తెలీదా? వీడు అజ్ఞాన అన్నట్టుగా ఉంటది. లోకుల దృష్టిలో వాడు అజ్ఞానండి. వాడికి విషయ అవగాహన లేదనుకుంటారు. కానీ వాస్తవంగా వాడున్నదే యథార్థమండి. వారు నిలిచిన చోటే అదే అసలైనటువంటి స్థానం. తన స్వస్థానం. కావున ఎందరు ఎన్ని అనుకున్నా ఏమైనా తన స్వస్థితిని ఎవడైతే విడిచిపెట్టడో వాడికి నిజ జ్ఞానం కలిగిందని అర్థం. అది తెలిస్తే ఇంక వాడు వదలడండి. లోకులతో పని లేదు, జగత్తుతో పని లేదు. ఎవరేమనుకున్నా ఏది ఏమైపోయినా తన విధానం తనకుంటుంది. ఇది ఎప్పుడు ఆ సత్యం ఏమిటని అనుభవమైన వాడికి అర్థమవుతుంది. కావున ఇక్కడ ఏమిటంటే ఈ మనసే ఏం చేస్తుంది? ఇది ఆత్మ సమస్త పదార్థములకు అతీతమై ఉన్నది కనుక అందరూ దాన్నే ఆశ్రయించాలి. మనసు బయటకు వస్తే ఆ శక్తిని తీసుకుని విజృంభిస్తుంది. మనసు యొక్క కర్మే అని నేను తలంచెదను. ఆ మనసే శరీరములకు కారణము మరియు ఆ మనసే జన్మించుచున్నది, ఆ మనసే మరణించుచున్నది. ఏలయన్నా ఇట్టి జనన మరణాది రూప గుణములు ఆత్మకు లేవు. కావున ఇదేమిటంటే ఈ కర్మ సిద్ధాంతం అని అంటారు. ఇప్పుడు చేసినటువంటి కర్మని తప్పక నువ్వు అనుభవించవలసిందే అని చెప్తుంది కర్మ సిద్ధాంతం. ఏ ఏ రకంగా కర్మ చేస్తావో, ఏ విధానంలో చేస్తావో అట్టి ఫలమే వచ్చి తీరుతుంది అని చెప్తున్నారు. ఇంతకీ ఈ కర్మ చేసేది ఎవరు? ఈ కర్మలో ఉండే తారతమ్యాలకు కారణం ఎవరు? అందరూ చేసే కర్మ ఒక్క రకంగానే ఉండదు. అందరూ తీసే శ్వాస ఒక్కలా ఉండదు. ఎందువల్ల అంటే వారి మానసిక స్థితుల్లో ఉండే వ్యత్యాసం. ఎవరి మనసు అయితే ప్రశాంతంగా ఉంటుందో, హాయిగా ఉంటుందో, దాంట్లో ఏ రకమైనటువంటి కల్లోలాలు ఉండవో, ఇచ్చలు ఉండవో, వారి శ్వాస కూడా చాలా మందగమనం నడుస్తున్నాయి. కర్మల యథార్థ కర్మ శ్వాసే అనుకున్నాం. కనుక వారి శ్వాస కూడా అంతే మందగమనం ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే వారి శ్వాస మందగించిందో, నెమ్మదిగా నడుస్తుందో, వారి మాట చాలా స్వచ్ఛమైపోతుంది. చాలా సాత్వికమైపోతుంది. మృదుత్వం వచ్చేస్తుంది. క్రమేపీ వారి చర్య అలానే వస్తుంది. ఇలా రకరకాలుగా మానసిక ప్రభావం వారి యొక్క మనసు యొక్క ప్రభావం అన్నిటి మీద పడుతుంది. శ్వాస మీద పడుతుంది, ఆ యొక్క మాట మీద పడుతుంది, వారి యొక్క చర్యల మీద పడుతుంది, వారి ఆలోచన తీరు అన్ని ఆ విధంగా ఉంది. కానీ వేరే వారు అదే మనసును ఉపయోగించి క్రియ చేస్తుంటారు. కానీ ఆ మానసిక భావాలను అనుసరించి అక్కడ వేరే రకం శ్వాస మారుతుంది, మాట మారుతుంది, చర్య మారుతుంది. అంటే అన్నిటికీ ఎవరు ఈ భేదానికి కారణం ఏంటంటే మనసే కారణం. ఈ కర్మలో భేదానికి కూడా కారణం ఎవరు? మానసిక స్థితి. కనుక దాని స్థితిని బట్టే కర్మ చేస్తున్నాం కనుక ఫలం కూడా వస్తుంది. అట్టి ఫలమే వస్తుంది కనుక ఆ ఫలాన్ని ఎవరు అనుభవించాలి? చేసిన వాడే అనుభవించాలి కదండి. ఎవరు చేస్తే వారు అనుభవించాలని చెప్తున్నాం కదా. మరి ఎవరు చేశారు కర్మని? ఎవరు ఎట్టి కర్మ చేస్తే అట్టి ఫలమే వస్తుందని కదా మనకి సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం. మరి ఇప్పుడు కర్మ ఎవరు చేశారు అంటే మనసే చేసి. కానీ ఫలాన్ని కూడా ఎవరు అనిపించాలి? మనసే అనిపించాలి. మరి మనసు ఏమిటండి? ఎలా అనిపిస్తుందండి అంటే ఈ జన్మలో అయినా అనిపిస్తుంది, లేదా మరు జన్మకైనా అది ఉంటుంది, అప్పుడు అనిపిస్తుందని చెప్తున్నాం. ఎందుకంటే ఈ మనసే జీవుడు అనబడతాడు. ఆత్మతో కూడి ఉంటాడు. ఆత్మ ఎప్పుడు ఉంటుంది. నువ్వు తెలివిలో ఉన్నప్పుడు ఉంటుంది, నువ్వు జీవించున్నప్పుడు ఉంటుంది, నువ్వు గతించినప్పుడు ఉంటుంది. అది ఎప్పుడు సత్యమే. కానీ ఆ సత్యమైన ఆత్మను పట్టుకుని జీవుడు ఉంటాడు. ఎందుకంటే అది పుట్టింది అక్కడే కనుక.
ఉండి దాని విధానాలను అనుసరించి కర్మాచరణ చేస్తూ అక్కడి నుంచే శక్తిని తెచ్చుకుంటూ వ్యవహారం చేస్తూ ఉంటుంది. కనుక ఆ ఫలాన్ని కూడా అలా ఉండే అనిపిస్తుంది. కానీ లోపల ఉన్నటువంటి స్వచ్ఛమైన ఆత్మకి ఏ అనుభవం లేదండి. వాస్తవానికి అనుభవించువాడు జీవుడే. అలాగే మరణించువాడు అంటే మరణాన్ని పొందుతున్నాను అనుకునేవాడు జీవుడే. జన్మకొస్తున్నాను అనుకునేవాడు జీవుడే. ఆత్మ వచ్చేది లేదు, పోయేది లేదు. కనుక నేను చనిపోతున్నానని తలంచేది జీవుడే. అంటే ఈ మనస్సే. ఈ మానసిక స్థితే. అప్పుడు అది నేననుకుని ఇంతకాలము నమ్మిన దేహాన్ని పడేసి నేను చనిపోయాను అనుకుంటా. ఇంతకాలం దాన్ని పట్టుకొని నేను అనుకుంటూ నమ్మి ఉన్నాడు కనుక కనుక ఆ జీవుడు ఆ దేహాన్ని పడేసి నేను చనిపోయాను. మళ్ళీ ఇంకొక తొడుగు లాంటి తొడుగు తొడుక్కుని ఇంకొక బొమ్మ ఆకృతిలో వచ్చి నేను పుట్టాను అంటుంది. ఈ చనిపోవడానికి, పుట్టడానికి మధ్యలో ఎన్నో రకాలైనటువంటి విధానాలు చూస్తుంది. అది కూడా దాని భ్రాంతి. ఆ జీవుడి యొక్క భ్రాంతి. మళ్ళా జన్మకొచ్చిన తర్వాత తానేమేమి అనుభవించాలో అవన్నీ కూడా ఎలా చేశామో అలాగే నేననుకున్న ఈ దేహంతోటి అనిపిస్తూ లోపలున్న జీవుడే అనిపిస్తాడు. ఆత్మకైతే ఏ అగత్యము లేదండి. అనుభవించాల్సిన అవసరమే లేదు. కనుకనే ఈ రెండిటిని పక్కకు నెట్టి ఎవడైతే తన్ను తాను తెలుసుకుంటాడో వాడికి ఏ అనుభవము లేదు. కావున మనస్సు యొక్క కర్మ ఇదంతా కూడా. మనస్సు యొక్క కర్మయే అని నేను తలంచెదను. ఆ మనసే శరీరాలకు కారణము. మరియు ఆ మనసే జన్మిస్తుంది. ఆ మనసే మరణిస్తుంది. ఆ విధంగా ఏల ఎన్న ఇట్టి జనన మరణాది రూప గుణములు ఆత్మకు లేవు. ఆత్మయందు లేవివేవి కూడా. విచారణ వలననే మనసు విలయముందునని నేను భావించుచున్నాను. కనుక వశిష్ఠుల వారు తన యొక్క నిశ్చయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే ఈ మనోనాశ స్థితి అనేది విచారణ వల్లే సాధ్యమవుతుంది అనుకుంటున్నానన్నారు. నేను భావిస్తున్నాను అన్నాను. ఎందుకంటే ఆ విచారణే ఉండాలి. ఇది కూలంకషంగా ఎవరికి వాళ్ళు విచారణ చేసుకున్నప్పుడే వారు ఏ మార్గాన్ని అనుసరించినా దాంతో పాటు ఈ జ్ఞానం ఉంటుంది. ఈ విచారణ మార్గం ఉంటుంది. తద్వారా వారికి ఆ మనసు శమించగలుగుతుంది. అయితే మనో విలయ మాత్రముచే మోక్షము తప్పక సిద్ధిస్తుంది. ఇది మాత్రం యథార్థం అన్నారు వశిష్ఠుల వారు. ఎవరికైతే మనోవిలయత్వం పొందుతుందో, మనసు లయత్వాన్ని పొందుతుందో, మనసు లేని స్థితి సిద్ధిస్తుందో వారికి ముక్తి తథ్యము అని చెప్పారు వశిష్ఠుల వారు. అలాగే విశేష భ్రమను కలగజేయినదైన మనస్సు అని పేరు గల కర్మ ఎప్పుడైతే లెస్సగా క్షయించిపోను అప్పుడు ఇక జీవుడు ముక్తుడని చెప్పబడును. అతడు తిరిగి ప్రపంచమును ఎన్నటికి జన్మించడు. కావున ముక్తుడు అంటే ఎవరు అంటే ఈ విశేషమైన భ్రమలు కలిగి ఉండేటువంటి మనస్సు అనే పేరు కలిగిన కర్మ. దీన్నే కర్మ అన్నారు. అది ఎప్పుడైతే లెస్సగా క్షయించిపోతుందో అంటే కర్మశేషం అవ్వాలంటే మనోనాశం అవ్వాలంటే కర్మశేషము అయితేనే అంటే కర్మ నిశేషం అయితేనే జన్మ పరంపరలు ఉండవు అని చెప్తారు. కానీ కర్మ అనేది లేకుండా అవ్వాలంటే మనస్సు అనేది ఆగాలి. మనస్సు అనేది లయత్వాన్ని పొందాలంటే లేకుండా అవ్వాలి, శమించిపోవాలి. కావున ఆ విశేష భ్రమను కలగజేయని మనస్సు అనే పేరు గల కర్మ ఎప్పుడైతే క్షయిస్తుందో అప్పుడిక ఆ జీవుడు జీవించి ఉన్నా మరణించిన వాడు ముక్తుడి. అంటే దేహంతో ఉండొచ్చు, దేహం పోవచ్చు, అయినా వాడు ముక్తుడి. ఎప్పుడు మనసు లేని స్థితిలో ఉంటే అతడు తిరిగి ప్రపంచంలో మళ్ళీ జన్మకు రాడు. జన్మకు రావాల్సిన అగత్యం అవసరము వారికి ఉండదు. ఏదైనా మనతో లగేజ్ అనేది ఉంటేనే దాన్ని తీర్చుకోవడం కోసం మళ్ళీ దిగుతాం, మళ్ళీ వస్తాం జన్మకి. అసలు ఈ జీవిత ప్రయాణములో దీని యొక్క ముగింపుకి మనతో తీసుకెళ్ళడానికి ఏమి లగేజ్ లేని స్థితిలో ఉన్నాడు అనుకోండి జీవుడు. అసలు జీవత్వం అనేటువంటి లగేజే లేదనుకోండి. ఇంకప్పుడు మళ్ళీ ఏం తీర్చుకోవడానికి మళ్ళీ ఈ యొక్క జీవన ప్రయాణంలోకి వాడు రావాలి అంటే వాడికి అవసరం లేదండి. కూడా తీసుకెళ్ళడానికి కొంత మనం కర్మను పోగు చేసుకుంటాం. దీన్ని తీసుకువెళ్తూ కూడా పెట్టుకుని సంచిత కర్మ అంటాం. ఆడికెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని అంటే మళ్ళీ జన్మకెళ్ళిన తర్వాత దాన్ని కూడా పెట్టుకెళ్ళి దాన్ని ఇప్పుకొని ఆ మూటని నెత్తిన పెట్టుకెళ్తాం. మళ్ళీ ఆ మూటని విప్పుకొని మళ్ళీ వాడుకుంటాం. కూడా ఆగామి కూడా వచ్చేసింది ఆ కర్మ. ఇలా మనము ప్రారబ్ధం అవుతుంది. ఈ ఆగామి మళ్ళీ మనతో ప్రారబ్ధంగా మారిపోయి
మనకి అనుభవానికి వస్తుంది. అసలు లగేజే లేదండి. తీసుకెళ్ళడానికి వాడు ఈ దేహాన్ని విడిచిపెట్టేటప్పటికి కర్మే లేదనుకోండి. కర్మ నిశ్శేషమైందనుకోండి. అప్పుడు ఇంక దేనికోసం వాడు జన్మకొస్తాడు? రావాల్సిన అవసరము వారికి లేదు. వాళ్ళే ఈ యొక్క జన్మ మరణాలకి అతీతులవుతారండి. కావున ఓ రామచంద్ర, అతి విశాలమైన 3 ఆకాశాలు కలవు. అయ్యది చిత్తాకాశము, చిదాకాశము, భూతాకాశం అని చెప్తారు. ఈ 3 కూడా విశాలమే. భూతాకాశం అంటే శూన్యం. మనం ఈ జగత్తులో ఇప్పుడు చూస్తున్న శూన్యం అంతా కూడా ఆకాశ స్థితిలో. కనుక అది ఆకాశమే. కావున ఇది అతి విశాలం. ఎంత వెళ్ళినా దీనికి అంతుండదండి. మనం ఎంత పైకి వెళ్ళినా, ఎంత శూన్యంలోకి వెళ్ళి ఎగిరినా, అక్కడ ఇంకా ఇంకా ఉంటూనే ఉంది. కనుక ఈ జగత్తులో కూడా ఉన్నటువంటి శూన్యమంతా కూడా ఆకాశ తత్వమే. అలాగే ఇది భూతాకాశం అంటారు. అలాగే చిత్తాకాశం మనసు యొక్క పరిధిలో ఉంటుందండి చిత్తాకాశం. ఇది కూడా విశాలమే. ఎంత దూరం వెళ్ళినా ఇది ఆలోచన పరంపరలకు అద్దు లేకుండా ఉంటుందండి. ఎంతైనా సృజించగలది. దేనివల్ల? ఆత్మశక్తి వల్ల సృజిస్తుంది ఇది. ఇక మూడోది చిదాకాశం. వాస్తవమైన ఆకాశం ఇది. యథార్థమైనటువంటి స్థితి. కనుక ఈ 2 ఆకాశాలను అధిగమించి చిదాకాశంలోకి వెళ్ళాలని. ఆ చిదాకాశ వాసుడు నీకు ఆ చిదాకాశాన్ని స్పృశించగలిగితేనే ఆత్మస్థితి అనేది అనుభవం అవుతుంది. కావున ఓ రామచంద్ర, అతి విశాలమును, శూన్యమును, అశాంతియుతమును, భయంకరమైన మహారణ్యము ఒకటి కలదు. దాని యందు అనేక యోజనముల దూరము కూడా అతి స్వల్పముగా కనిపించును అన్నాడు. ఈ యొక్క భూతాకాశాన్ని ఇక్కడ వర్ణన చేస్తూ అతి విశాలము, శూన్యమది. కానీ అందులో ఎక్కడ శాంతి లేదు. అశాంతియుతము, భయంకరమైన మహారణ్యము ఒకటి ఉందనుకున్నాం. దాని యందు అనేక యోజనములు, ఎంత దూరం ప్రయాణం చేసినా అది స్వల్పమైపోతుంది అన్నారు. అంటే ఇంక ఎంతో ఉందండి. అందుకే మనం ఎన్ని యోజనాలైనా అందులో స్వల్పమనే తోస్తుంది. ఆ మహారణ్యమునందు అనేక హస్త నేత్రాదులు కలిగి వ్యాకుల చిత్తులై విశాలాకృతి కలవాడే భయంకరముగా కనపడేటువంటి పురుషుడు ఒకడుండెను అన్నాడు. ఇక్కడ ఒక ఉపమానం కోసం చెప్తున్నారు. కావున ఆ మహారణ్యమునందు అనేకమైనటువంటి హస్తాలు, నేత్రాలు కలిగినటువంటి వ్యాకులత్వంతో కూడిన మనసు కలిగిన వాడే, విశాలమైన ఆకృతి కలిగిన భయంకరంగా కనిపించేటువంటి పురుషుడు ఒకడు ఉండేవాడు. అతడు తన వేల కొలది చేతులతో పెక్కు గుదియల్ దైకొని అంటే అనేక గదలు పట్టుకుని వానిచే తన వీపుపై బాదుకునుచు ఆ అరణ్యమున పరిగెడుతున్నాడు. అతనికి ఎన్నో కళ్ళున్నాయంట, నేత్రాలున్నాయి, హస్తాలున్నాయి, అన్ని అవయవాలు అనేకం ఉన్నాయి. కనుక అతనికున్న వేల కొలది చేతులతో అనేక గదలను పట్టుకుని ఆ గదలతో తను తానే బాదుకుంటున్నాడట. బాదుకుంటూ అరణ్యములో పరిగెడుతున్నాడు. ఇట్లు తన్ను గట్టిగా కొట్టుకుని బాధించుకునుచు భయభీతుడై అనేక యోజనల వరకు పరిగెడుతూనే ఉన్నాడు. వివేక దృష్టి లేనందుచే అవసుడై అతడు పడుచు పరిగెత్తుచు ఇటునటు సంచరిస్తూ చాలా దూరమేగి అలసిపోయిన వాడై అవయవములన్నీ భిన్న భిన్నములు కాగా కృష్ణపక్షపు రాత్రి అందరి అంధకారం వలె మిక్కిలి భయంకరమును ఆకాశం వలె గంభీరముగు ఒక అంధకోపమును పడిపోయాడు. అలా పరిగెడుతూ పరిగెడుతూ తన అవయవాలను తానే మోదుకునుచు చాలా దూరం వెళ్ళిపోయి అలసిపోయినటువంటి వాడే ఆ యొక్క రాత్రి సమయం, అందులో కృష్ణపక్షం అంటే నల్లని రాత్రి, అమావాస్య దగ్గరగా ఉండే రాత్రి. అలా ఎలా అయితే భీకరమైన చీకటి ఉంటుందో అటువంటి చీకటిలో ఆ యొక్క భయంకరమైనటువంటి ఆకాశం వలె గంభీరముగా ఒక్కొనొక అంధకోపంలో పడిపోయాడు. చీకటి గొయ్యిలో అతను పడిపోయాడు. చాలా సేపటికి ఆ అంధకోపము నుండి బయలువెడలి మరల తన్ను తాను కొట్టుకునుచూ పరిగెత్తసాగింది. సరే కొంతసేపు అందులోనే పడిపోయి ఉన్నాడు. ఎలాగో తన్నుకుని మొత్తానికి అందులోంచి బయటపడి బయటకొచ్చి మళ్ళీ తను కొట్టుకుంటూ మళ్ళీ పరిగెడతాం మొదలుపెట్టాడు. మరల చాలా దూరమేగి కంటకావృతమై తరు గులుమలాదులచే దట్టముగా వ్యాపించి ఉన్నటువంటి అరణ్యమును పొంది అగ్ని అనే మిడత వలె అగ్ని ఎందు ప్రవేశించాడు. ఈ ఇంతకు ముందు ఒక అంధకూపములో పడ్డాడు. ఇప్పుడు మరలా లేచి మరలా పరుగులు పెడుతూ ముళ్ళు ముళ్ళుతో నిండిపోయినటువంటి కంటకములతో నిండిపోయినటువంటి వృక్షాలు కలిగినటువంటి ఆ అరణ్యములో అవన్నీ కూడా ఒంటికి గీరుకుపోతూ ఉంటే అలా పరుగులెడుతూ ఒక అగ్ని శిఖలు ఉంటే మిడతలు ఎలా అయితే అగ్నిలో ప్రవేశిస్తాయో అలా ఏదో ఒక వివసత్వం చేత ఈ యొక్క మనుజుడు కూడా ఆ అగ్నిలోకి ప్రవేశించాడు.
పిమ్మట ఒక్క క్షణములో మరలా అగ్నిలోంచి బయలుదేరి తన్ను తాను కొట్టుకొనుచు ఇటూనిటూ పరిగెట్టసాగాడు. అట్లు చాలా దూరమేగి చంద్రకిరణం వలె శీతలమును మనోహరమైనటువంటి ఒక అరటి తోటలో ప్రవేశించాడు. అరణ్యములో అది కొంచెం చల్లగా ఉంది, శీతలంగా ఉంది. అరటి తోటలోకి వెళ్ళాడు. అయితే అక్కడ కూడా అతను నిలవలేదండి. సరే ఈ చంద్రకిరణాలు చల్లగా ఉంది కదా అని అరటి తోటలో ఉండిపోయాడంటే ఉండలేదండి. మరలా ఒక క్షణములో ఆ అరటి తోటను విడిచిపెట్టి తన తాను మళ్ళీ బాదుకొనుచు పరుగు పెట్టడం మొదలుపెట్టాడు. మళ్ళీ పరిగెట్టసాగింది. ఈ విధమున ప్రవర్తించుచున్న అతన్ని నేను వివేక దృష్టితో పరికించి యోగ బలముచే ఒక ముహూర్త కాలం అతన్ని మార్గమునందు ఆపి, నీవెవరివి? ఏల ఇటు విచిత్ర కార్యములు వనర్చుచున్నావు? నీవు దేనిని అభిలషించుచున్నావు? వ్యర్థముగా ఇట్లేల విమోహితుడు బగుచున్నావని ప్రశ్నించారు. అంటే ఆ విధంగా ఉన్న అతను నేను ఒక్కొక్క రోజున అతని మార్గ మధ్యంలో ఆపి వివేకంతో ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి వశిష్ఠుల వారు అడిగారు. అడిగితే అప్పుడు రామచంద్ర నేనిట్లో అడుంగా అంత అతడు ఓ ముని నేనెవ్వరును కాను, నేనేమీ చేయట్లేదు. నీవు నన్ను హింసించిదివి కావున నీవు నా శత్రువు. నిన్ను చూచుడుతోడనే నేను సుఖము గాని దుఃఖము గాని పొందక నశించుచున్నానని పలికెను. ఇందుకు అతని విచిత్రంగా మాట్లాడాడు. ఏమన్నాడు? నేను ఇట్లా అడిగితే అంత అతడు ఓ ముని నేనెవ్వరినీ కాను, నేనేమీ చేయట్లేదు. నీవు నన్ను హింసించిదివి, నీవే నన్ను హింసపట్టావు. కావున ఇప్పుడు నువ్వు నాకు శత్రువు. నిన్ను చూచుడుతోడనే నేను సుఖాన్ని పొందలేకపోతున్నాను. కనుక సుఖమును గాని దుఃఖమును గాని పొందక నశించుచున్నానని పలికింది. పిమ్మట నీతి శక్తిచే అతడు క్రమముగా తన అంగములను త్యజించి తదుపరి అచడకో ఉద్యుక్తుడయ్యను. ఆ విధంగా అతను తన యొక్క కొంత నిగ్రహించుకుని తన యొక్క అంగములన్నింటినీ కూడా విడిచిపెట్టి త్యజించి ఎక్కడికో వెళ్ళాలనుకున్నాడు. అనంతరమున ఏకాంత ప్రదేశమున అట్టి వాణ్ణి మరి ఒకరిని గాంచితిని. అతడు కూడా వెనుకట వాని వలనే తనపై తాను ప్రహారం జరుపుకుంటున్నాడు. ఇంకొకరిని చూశాను, వాడు కూడా ఇలానే ప్రవర్తన చేస్తున్నాడు. వాడు కూడా గదులతో తాను మోదుకుంటున్నాడు. పిదప నేన మహారణ్యమును సంచరించుచు ఇట్టి దోషకృత్యములు చేయు అనేకులను చూశాను, చాలా మందిని గాంచాను. వారిలో కొందరు నా ప్రశ్నోత్తరములచే బోధితులై స్వప్న సంభ్రమమున శమించు విధముగా కొంతమంది తమ యొక్క దుశ్చర్యలను విడిచిపెట్టి శాంతిని పొందారు. ఓ రామచంద్ర, ఆ మహారణ్యం ఏమిటి అనుకుంటున్నావు అని ఇక్కడ ఈ విధంగా పోలిక చెప్పి వశిష్ఠుల వారు శ్రీరాముడితో చెప్తున్నారు. ఏమని? ఆ మహారణ్యమే సంసారము. ఇప్పుడు మనం అనుకుని ఈ సంసారం ఇది ఇప్పటికీ కలదు. ఆ సాంసారిక వ్యధలు ఎలా ఉంటాయో, అందులో వర్తించే మనుజుడు ఎలా వర్తిస్తాడో తెలియడం కోసమే నీకు ఈ వర్ణన చేశారు. కనుకని ఇప్పటికీ కలదు. దాని యందు ఆ ప్రకారమే ఆయా మనుజులు ఆయా విచిత్ర వ్యవహారములు చేస్తూ ఇప్పటికి కూడా మనం చూస్తూనే అంటే ఇప్పటికి కూడా అదే విధానములో ఎంతో మంది ఉన్నాం. ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో ఏదో కొద్ది తారతమ్యంగా ఉన్న వాళ్ళు ఉంటామేమో తప్ప ఇంచుమించుగా అందరి పరిస్థితి ఇదేనండి. ఎందుకంటే అది ఒక మహారణ్యం అన్నారు. అది ఎక్కడ మొదలైందో తెలియదు, ఎంతవరకు ఉంటుందో తెలియదు. అలానే మన చిత్త భ్రాంతులతో కూడినటువంటి సంసారం అనే ఈ మాయా జగత్తు కూడా అసలు ఎక్కడ మొదలైందో ఎప్పటి వరకు ఉంటుందో తెలియనంతటి అది చాలా విస్తారమైంది. అయితే ఈ సంసారంలో పడినటువంటి జీవుడు ఏం చేస్తూ ఉంటాడు? తనని తానే మోదుకుంటున్నాడు అన్నారు. ఎందుకు అంటే యథార్థముగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే జీవుడుగా ఉన్నాం కనుక మనము ఇక్కడ గదలు ఈ యొక్క మోదుకోవడం అన్నీ ఏమిటి అంటే మనము ఏ ఏ విషయాలేందో సక్తతను పెంచుకుంటామో వాటిని కోరుకుంటూ ఉంటామో అవి కావాలనే వాంఛల్లో పడి వాటి కోసం పరుగులెడుతూ ఉంటామో ఆ యొక్క వివేకాన్ని కోల్పోయి ఈ జగత్తులో తిరుగాడుతూ ఉంటామో ఇవన్నీ కూడా మనకి మనం బాధించుకునే విషయాలండి. ఆ మోదుకోవడం ఏంటి? మనకు మనం తెచ్చుకున్న దుఃఖాలండి. అసలు మనం ఏ వాంఛితము లేదనుకోండి, అసలు మనలోకి ఆ యొక్క కోరిక రాలేదనుకోండి, అప్పుడు దానికోసం మనం ఏ రకమైనటువంటి బాధని అనుభవించవలసిన అవసరమే లేదు. ఆత్మగా ఉన్నవాడికి ఏదీ లేదండి. కానీ ఆత్మ నుంచి దిగొచ్చి జీవుడుగా అయ్యామనుకోండి, జీవత్వంతో ఉన్నామనుకోండి, అప్పుడు మనకి చూడండి జగత్తులో ఎవరినైనా సరే ప్రశ్నించండి మీరెలా ఉన్నారు అని. చాలా కాలం తర్వాత
కలుసుకున్నటువంటి ఇరువురు స్నేహితులు కుశల ప్రశ్నలు వేసుకుంటారు బాగున్నారా అని. కానీ ఎవరైనా సరే ఇలా ప్రశ్నిస్తే మానవుడు నిండు మనసుతో నేను బాగున్నానండి అని ఎవరు చెప్పగలుగుతున్నారు చెప్పండి? ఎన్నో వ్యధలండి. అనేక రకాలైన కలుషితాలు, రకరకాల భ్రాంతులు ఇత్యాదిగా అసంపూర్ణంగా ఎంతో అప్రియంగా అంటే ఏంటి అసంతుష్టితోటి జీవితాన్ని గడుపుతూ బతుకు జీవుడా అన్నట్టుగా జీవితాన్ని వెళ్ళదీస్తున్న వాళ్ళమే ఎక్కువగా ఉంటామండి. ఈ ఒడిదుడుకులు తట్టుకోలేక రకరకాల పరిస్థితులకి ఇలా ఉంటుందండి. కానీ ఇవన్నీ ఎందుకొచ్చినాయంటే జగత్తుని నమ్మి ఉన్నావు కనుక, నీది కాని దాన్ని నువ్వు పట్టుకున్నావు కనుక, వాస్తవముగా యథార్థముగా నువ్వైన సత్యములో నువ్వుంటే అసలు నీవు అనుభవించడానికి ఏమీ లేవు. కానీ నువ్వు కాని జీవత్వంలోకొచ్చావు కనుక, దాంతో రమిస్తున్నావు కనుక, అన్ని వైపుల నుంచి మన మీద ప్రహారాలు జరుగుతుంటే, ఆ గదా ప్రహారాలు ఎలా అయితే కొట్టుకుంటున్నాడో, ఎందుకంటే ఇంకొకడొచ్చి వాడిని మోదలేదండి. వాడే మోదుకున్నాడు. వాడే కొట్టుకున్నాడు. ఇప్పుడు మనం కొట్టుకుని మనకి కలిగే దుఃఖాలన్నిటికి కారణం కూడా మనమేనండి. అంటే మన మనసే కారణం. మన మనసు యొక్క కామనే కారణం. భ్రాంతే కారణం. దానివల్లే మనం అలా బాధింపబడుతూ ఉంటాం. బాధింపబడుతూ ఎక్కడికెళ్ళాలో తెలియక, ఏం చేయాలో తెలియక వాడు ఎలా పరుగులు పెడుతున్నాడో, కొంతసేపు అంధకూపంలో పడ్డాడు. కొంతసేపు అగ్నిలో పడ్డాడు. కొంతసేపు అరటి తోటలోకెళ్ళాడు. కానీ ఎక్కడ ఆగలేదండి. అంటే కష్ట సుఖాలు. ఈ కష్ట సుఖాలు వచ్చేస్తుంటే మీద పడిపోతుంటాయి. వాటిల్లో కూరుకుపోతూ ఉంటాం. కానీ ఆగిపోవండి. అది ఎప్పుడు అలా ఉండిపోదు. దాంట్లోంచి మళ్ళీ లేచి పరిగెడుతున్నాడు. సరే అరటి తోటొచ్చింది చల్లగా ఉంది కదా అని ఆగాడా అంటే, జీవితంలో అప్పుడప్పుడు వచ్చే కొద్ది కొద్ది సుఖాలుంటాయి చూడండి. అవే అరటి తోటలాంటి చల్లదనాన్నిచ్చేవి. కానీ అక్కడ ఆగాడా అంటే అక్కడ ఆగడండి. ఎక్కడ నిలబడడానికి అతనికి అధికారం లేదు. కనుక అతను పరుగు పెడుతూనే ఉంటాడు. ఈ రకంగా పోల్చుకుంటే మరి ఈ జగత్తులో ఎందరం ఉన్నాము ఒకసారి ఆలోచన చేయండి. అందరి పరిస్థితి ఇలానే ఉందేమో అనుకోండి. అందరం చేసేది కూడా ఇదేనేమో. ఏవో మా మనసులో వచ్చే చిన్ని సంకల్పము, చిన్ని వాసనగా వస్తుంది ముందు. అదే మనలో పెరిగి పెద్దదే మహా వటవృక్షమై, చివరికి అది తీరితే తప్ప నేను ఉండలేనన్నంత విపరీత కాంక్షకు లోనవుతాం. ఇంక అక్కడి నుంచి మొదలవుతుందండి ప్రయాణం. దానికోసం కింద పడతాం, మీద పడతాం, పరుగులెడతాం, ఎవరినెవరినో ఆశ్రయిస్తాం, ఆడి కాళ్ళు పడతాం, ఈళ్ళు కాళ్ళు పడతాం. మొత్తానికి ఎందుకు అంటే, ఈ భౌతికములో ఏదో ఒక ఫలాన్ని అనుభవించాలి. కానీ ఆ ఫలం కూడా ఎటువంటిది అంటే, మధ్యలో వచ్చి మధ్యలో పోయే ఫలాలు ఇవన్నీ కూడా. అంటే నాశవంతంతో కూడుకున్న ఫలితాలండి. కానీ మనము దాన్ని వాంఛిస్తూ ఉంటాం. కనుక ఈ నరుడు యొక్క స్థితి, ఈ మాయా జగత్తు యొక్క స్థితిని వర్ణన చేయటం కోసమే వశిష్ఠుల వారు అక్కడ ఆ అరణ్యాన్ని, ఆ మానవుణ్ణి వర్ణించి చెప్పారు. అయితే ఇప్పటికి కూడా ఇదే విధానం జరుగుతుందన్నారాయన. అప్పటికే కాదండి. ఇప్పటికి కూడా ఈ రకమైన విధానమే ఉందండి. అయితే అధికార జన్మయగు మానవ జన్మను బడిసెయు, పరమాత్మ సుఖ ప్రాప్తికి అవకాశములు పొందియు, అట్టి పరమాత్మ బోధన కూడా సంపాదింపక ఎందుకంటే వశిష్ఠుల వారు అక్కడ మధ్య మధ్యలో వారిని ఆపి, "నువ్వెవ్వరివి? ఎందుకిలా చేస్తున్నావు?" అని అడిగినప్పుడు కూడా అతను స్థిమితం లేకుండా పరుగులు పెట్టాడు. పైపెచ్చు అడిగిన వాడిని "నువ్వు నాకు శత్రువు" అని చెప్పారు. అంటే ఈ వివేకము లేనంత వరకు మనకు కూడా మధ్య మధ్యలో ఈ విధంగా మహానుభావులు, గురుతుల్యులు, జ్ఞానవంతులు తారసపడుతూ ఉంటారు. కానీ వారిని కూడా గుర్తించమండి మనం. మన వేగములో వారిని అసలు కనిపెట్టం. అలా పోతూనే ఉంటాం. కావున వారు చెప్పేటువంటి మహా అంటే జ్ఞానపూర్వకమైన మాటలు అసలు ఆలకించేందుకు మన మనసు అంగీకరించదండి. దానికి అప్రియమైపోతుంది. అందుకే వాటిని పక్కకి నెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అవి మనకి చేరువలో ఉన్నా, అవి అందే అవకాశం మనకున్నా కూడా లక్ష్య పెట్టకుండా వెళ్ళిపోతుంటాడు మానవుడు. అందుకే వశిష్ఠుల వారు నేను వారిని ఆపినా నన్ను గమనించకుండా వెళ్ళిపోయారు. కొంతమంది ఆగారు. అక్కడక్కడ ఆగి కొంచెం ప్రబుద్ధులయ్యారు వారు అని చెప్పారు. కావున ఇటువంటి మానవ జన్మకు వచ్చి కూడా పరమాత్మ సుఖ ప్రాప్తికి అవకాశములు ఉండి కూడా మరి అటువంటి పరమాత్మ బోధన సంపాదింపక విషయాసక్తితోటే గడిపే జీవుడు అతి భయంకరమై అనేక కంటకములతో కూడి సంకటప్రాయమై ఎందుకంటే అన్ని సంకటాలే ఇక్కడెక్కడ సుఖము లేదండి. ఎందుకంటే కంటక వృక్షాలున్నాయి అక్కడ. అంటే ముళ్ళ చెట్లు. ఎక్కడ, ఎప్పుడు, ఎక్కడ ఏది గుచ్చుకుంటుందో తెలీదండి. అలానే ఇక్కడ మనం ఏ చర్య చేస్తే ఎక్కడి నుంచి ఏ నొప్పొస్తుందో తెలియదు.
ఎవరి వల్ల మనం దూషింపబడతామో తెలియదు. లేదా గుర్తింపబడతామో తెలియదు. ఇది ఈ విధానం అంతా కూడా జగత్తులో ఉంటుంది. కావున సంకటప్రాయమై గాఢ అంధకారం. ఇంతకీ అదేమిటి? అలా ఉంది. అక్కడ చీకటుంది. అంతా చీకటి. గాఢమైన అంధకారం. అంటే తమస్సుతో ఉంటుంది. ఘోర సంసారణ్యము పుష్పోద్యానము వలె లెస్సగా సేవించుచున్నాడు. ఆహా! ఎంత ఆశ్చర్యమో! ఇంతకీ ఇక్కడ గమనించండి. ఆ యొక్క గదలతో బాదుకుంటూ తన్ను తాను హింసించుకుంటూ పరుగులు పెడుతూ, పడుతూ, లేస్తూ, వెళుతూ ఉన్నవాడు వాడెప్పుడు కూడా దాని పట్ల ఇలా ఎందుకు నేను ఇలా ఉండాలి? ఇంతకంటే గొప్పది ఇంకోటేమన్నా ఉందా? ఎందుకు నేను ఇలా నేను దుఃఖిస్తున్నా, నేను బాధపడుతున్నాను కదా! అని వాడికి తెలీదండి. నన్ను నేనే కొట్టుకుంటున్నాను అని కూడా వాడికి అర్థం కాదు. అదే గొప్ప అనుకుంటాడు. అదే గొప్ప విషయం అనుకుని ఎలా అయితే వాడిని వాడే హింసించుకుంటాడో తెలీదు. అలాగే ఈ జగత్తులో ఇవే నిజమనుకుని ఇందులోనే తిరుగాడుతూ, ఇందులోనే ఉంటూ మానవ జన్మ యొక్క సాఫల్యం ఏమిటో కూడా కొద్దిగా తెలియకుండా విహరిస్తున్న వాడికి మనం చేస్తున్న తప్పని కూడా తెలీదండి. ఇలా ఉండకూడదనే విషయం కూడా తెలియదు. వివేకము రాదు కనుక. వివేకం ఉండదు కనుక. కనుక ఇదే గొప్పదనిపిస్తుంది. ఇదే ఘనమనిపిస్తుంది. కనుక అందరికంటే నేను మేటిగా ఉన్నాను. లేదా ఏదో చేసేస్తున్నాను. అందరికంటే నేను గొప్ప ధనవంతుడిని, కోటీశ్వరుడిని లేకపోతే ఇంకేదో పదవి ఉంది నాకు. లేకపోతే ఇంకేదో ఉంది అనుకుంటాడు గాని అందరూ పొందేటువంటి అవస్థలు కూడా ఈ దుఃఖావస్థలే. ఉన్నవాడు ఉన్నట్టుగా పొందితే లేనివాడు లేను. ఎందుకంటే అందరూ వారి వారి పరిమితుల్లో బీదవాడైనా అదే పరిమితిలో ఉంటాడు. కోటీశ్వరుడైనా అదే పరిమితిలో ఉంటాడు. వాడుకున్న దాంట్లో వాడు ఏదో కీచులాట్లు పక్క వాళ్ళతో భేదాలు పొందితే, గొప్ప గొప్ప వాళ్ళు కూడా అదే విధానంలో ఉన్నారు అంటే, చాలా ఐశ్వర్యవంతులు అంత ఉండి కూడా వారు కీచులాడుకున్నారనుకోండి. ఇంక వాళ్ళకి బీదవాళ్ళు కాక, వాళ్ళు దరిద్రులు కాక ఏం చెప్పండి? ఎంత ఉన్నా వాడు దేనికోసం దిగులు పడుతున్నాడు, ఆరాట పడుతున్నాడు, ఇతరుల మీద దోషాన్ని నిరూపిస్తున్నాడు అంటే, ఇవాళ జరిగేది అదే కదా అందరం చూసేది. వాడి దగ్గర ఏమి లేకండి. వాడు తినడానికి, ఉండడానికి. ఎవ్వరమైనా సరే అనుభవించేది ఏంటండి అంటే, ఈ దేహముతో ఉన్నన్నాళ్ళు మనం ఎంత తినగలమో, ఎంతవరకు దీని అవసరాలు తీర్చగలమో, అంతకు మించి ఒక్క కాని కూడా మనకు ఉపకరించదండి. ఇది యదార్థమండి. ఈ అవసరాలు తీరడం వరకే ఇక్కడ ప్రయోజనం అంతే. ఈ దేహంతో ఉన్నాము కనుక. అంతకు మించి మనం ఎంత పోగు చేసినా, ఎంత కూడబెట్టినా అదంతా ఇక్కడే వదిలి ఏమీ కాని వాళ్ళమై, దీంతో సంబంధం లేని వాళ్ళమై, కించిత్తు ఈ సమెత్తు కూడా సంబంధం ఉండదండి చివరికి దీంతో. ఈ సంపదేమి కూడా అక్కడ చిత్తు కాగితాలైపోతాయండి. పరిగణలోకి తీసుకోబడదు ఈ సంపద. మనం ఇక్కడ ఎంత పోగు చేసినా మనకి ఆత్మ సామ్రాజ్య విషయంలో మాత్రము చిల్లి గవ్వ కూడా పనికిరాదు. చిత్తు కాగితాలతో సమానమైపోదు. అంతకంటే హీనం. కానీ మనము దాని కొరకే ఎంపర్లాడుతూ ఇలాగ మనము గడిచిపోతూ ఉంటే ఈ జన్మ సార్థకత్వం ఎప్పుడు? అదే వశిష్ఠుల వారు ప్రశ్నిస్తున్నారు. ఇది ఎంత ఆశ్చర్యం అంటే వాడికి కనీసం నన్ను నేను మోదుకుంటున్నాను, నేను అంధకారములో ఉన్నాను, మహారణ్యములో ఉన్నాను అనే విషయం కూడా స్ఫురించట్లేదు. అదే గొప్పదనుకుని పరుగులెడుతున్నాడు వాడు. మధ్యలో పలకరించిన వాడు కూడా గమనించకుండా వాడు అసలు వారు నిలిపినా నిలవకుండా పరుగులెడుతున్నారు. అంటే ఎవరైనా ఎప్పుడైనా కాస్త నిన్ను ఆపి, ఇది సరైన విధానం కాదు. కనుక ఇందులో మునిగిపోకు. ఒక వాస్తవం ఉంది, సత్యం ఉంది. దాన్ని పట్టుకో అని చెప్పారనుకోండి. అవన్నీ మనకు అప్రియాలుగా అనిపించేస్తాయి. దీంట్లోనే మునిగి తేలుతూ ఉన్నాం. ఇదే నిజం అనుకున్నాం. ఇదే భ్రాంతిలో ఉన్నాం. దీని వైపే చూస్తూ ఉంటాం. ఈ లోపల ఎవరో అన్న మహానుభావుడు మన ఊరొచ్చి 4 మాటలు చెప్పారనుకోండి. మనకది వినాలంటేనే భయం. వినడానికి సొంపుగా ఉండవు. కనుక వాటిని పక్కకు నెట్టేస్తుంటాం. అదే ఇక్కడ చెప్పారు. ఇది ఎంత ఆశ్చర్యం అంటే, పుష్పోద్యానం వలె విహరిస్తున్నాడంట. అందులో సేవిస్తున్నాడు. ఇంతకీ ఈ మహారణ్యాన్ని వాడు పుష్పాలతో కూడిన ఉద్యానం అని అనుకుంటున్నాడు. ఇదే గొప్పదనుకుంటున్నాడు. అందులో పడి కొట్టుకుంటున్నాడు. ఇదే విధంగా ఉంటుందండి. వివేకం అనేది మేలుకోనంత వరకు మనుజుని యొక్క పరిస్థితి ఇలానే ఉంటుంది. అదే యథార్థం అనుకుంటాడు. దాంట్లోనే తిరుగాడుతూ ఉంటాడు అని చెప్పి వశిష్ఠుల వారికి చెబితే, అప్పుడు శ్రీరాముడు ఇలా అడుగుతున్నాడు. ఏమని? మహాత్మా, ఇంతకీ మీరు చెప్పిన ఆ మహారణ్యం ఎక్కడుంది? అది ఏ ప్రకారముగా ఉన్నది? నేను దానిని ఎచ్చట చూచితిని, అందున్న మనుజులెవరు? ఏల వారికి విచిత్ర క్రియలు వనర్చుచున్నారు అని చెప్పి, ఎందుకంటే ఇప్పటివరకు ఆయన కథలాగా చెప్పారు. మనమంటే ఇవ్వర నేర్చుకున్నాం కానీ.
కానీ శ్రీరాముడు ఎంతో మంది సాధకుల్ని దృష్టిలో పెట్టుకుని ఇంతకీ ఆ మహారణ్యం అంటే ఏంటి? అందులో విహరించే వాడెవ్వడు? వాడు చేసే చర్యల్లో అర్థం ఏమిటి? వాడు చేసే క్రియల్లో ఎలా ఉంటాయి? ఇలా మళ్ళీ ప్రశ్నించాడు. అప్పుడు వశిష్ఠుల వారు చెప్తూ, మహాబాహువైన ఓ రామా వినుము. నే నేనా వృత్తాంతమంతేను నీకెరింగించుచున్నాను. ఆ మహారణ్యమును కాని, ఆ మనుజులు కాని ఎచటనో దూరముగా లేరు. గంభీరమును, విశాలము అయినటువంటి ఈ సంసారమే ఆ మహారణ్యం. పలువిధ వికారములతో కూడిన ఆ శూన్య మహారణ్యమే ఈ యొక్క ఇప్పుడు మనం ఉన్నటువంటి సంసారం. చెబుతూ విచారణ అనే ప్రకాశముచే ఎప్పుడా ఆ సంసారణ్యము ఏకమగు పరమాత్మ వస్తువు చేతనే పూర్ణమై అన్నిమగు ఏ పదార్థములతోనూ కూడి ఉండక ఉండునో అప్పుడది కేవలము శూన్యమే అవుతుంది. కనుక జగదృష్టి చేతనో లేక వికారములతో కూడి ఉండునని భావన. కావున ఇక్కడ ఏమిటంటే ఇది శూన్యము అన్నారు. శూన్యములో మహారణ్యం అన్నారు. ఎందుకంటే విచారణ అనేటువంటి ప్రకాశం ఎవరిలోకైతే వస్తుందో అప్పుడు ఈ సంసారణ్యం అంతా కూడా అప్పుడు అర్థమవుతుంది ఏకమైనటువంటి పరమాత్మ వస్తువు చేతే పూర్ణమై ఉన్నది. ఇదంతా దానిలోనే ఉన్నది. అన్యమగు పదార్థముతో అంటే అన్యమగు ఏ పదార్థముతోనూ కూడి ఉండలేదు. అది అనంతమైనటువంటి ఆ పరమాత్మతోనే ఆ పరమాత్మలోని ఇదంతా ఉన్నది అని అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు అయ్యది ఏమవుతుందంటే శూన్యం. అంటే అక్కడ ఏమీ లేదు. శూన్యం అంటే ఏమిటి? ఏమీ లేదని అర్థం. అంటే ఈ జగత్తంతా కూడా వివేకము లేనంత వరకు ఇంత స్పష్టంగా, ఇంత నిజంగా, ఇన్ని రకాలుగా అనిపిస్తున్నదంతా కూడా ఎప్పుడైతే నీలోకి ఏకాత్మతత్వం అనుభవానికి వచ్చిందో అక్కడ అప్పుడు శూన్యమే మిగులుతుంది. అంటే ఇదంతా అదృశ్యమైపోతుంది. అక్కడ ఇదంతా కనపడదు ఇంక. అదంతా కూడా వర్జితమైపోతుంది. ఆ మహారణ్యమందు భయంకర ఆకృతి కలిగి సంచరించే పురుషులు భ్రాంతిచే సంసారము దుఃఖితులగు వారి చిత్తములను తెలుసుకో. ఇంతకీ ఆ అహారణ్యములు తిరుగాడే మనుషులు ఎవరండి అంటే ఈ భ్రమల చేత ఈ సంసారములో కొట్టుమిట్టాడుతూ పరిగెట్టే చిత్తములే ఆ యొక్క భయంకరమైన ఆకృతులు. ఓ మహామతి, వారల ద్రష్టయగు నేను వివేకం. వారినంతటిని చూశానని చెప్తున్నాను కదా, ద్రష్టగా వాళ్ళని గమనించానని చెప్తున్నాను కదా, అదే వివేకం అనబడుతుంది. ఏలయనగా వివేకము చే కదా నేను వారిని చూడగలిగితిని. కనుక వారందరూ అలా పరిగెడుతూ ఉన్నప్పుడు నేను చూచానంటే వారి లోపలున్న వివేకం కూడా దాన్ని గమనిస్తుంది. ఓ మహామతి, నా ప్రబోధము అంటే తత్వజ్ఞానము పడిసి దాని ప్రభావము చే ఎందరో అంటే కొందరు చిత్తశాంతిని పొందగలిగారు. కానీ ఆ వివేకంతో ఎవరైతే దాని మాట ఆలకిస్తారో లోపల నుంచి మనకు ఒక సంకేతాలు వస్తాయి. నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు ఉంటున్నది తప్పు, యథార్థం కాదు అని సత్యం తెలుపుతూనే ఉంటుంది. అదే మన లోపల ఉండే వివేకం. అదే ప్రజ్ఞ. కానీ దాన్ని ఎవరైతే ఆలకిస్తారో, చెవిని పెడతారో, దాన్ని గమనిస్తారో, గమనించి దాన్ని చెప్పినట్టుగా ఎవరైతే ఆచరణలో పెట్టుకుంటారో వారు మాత్రం దీని నుంచి బయటపడగలుగుతారు. అలా లేని వాళ్ళు ఎప్పటికీ దీంట్లో తిరుగాడుతూనే ఉంటారు. వివేక రూపుడునగు నన్ను అజ్ఞానవశమున ఎందరో గమనించలేదు. అజ్ఞానంతో ఉన్నంత వరకు కూడా నన్ను అసలు అక్కడ వాళ్ళు గుర్తించలేరు. నన్ను తిరస్కరించిన అట్టి అదముల వివేకముచే అంధకోపములో పడిపోయారు. కనుక వివేకాన్ని గుర్తించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆ విధంగా చీకటి గోతులో పడిపోయినట్టుగా అంధకోపములో పడిపోతారు. ఓ రఘుకుల తిలక, అగాధములకు ఆ అంధకోపములు నరకములని ఎరుంగము. మరియు కదళీవనమునందు ప్రవేశించిన వారు స్వర్గాసక్తులకు రసికులనియు, అంధకోపముల బడి దాని నుండి లేవని వారు మహాపాపులనియు, కదళీవనము నుండి వెలుపలికి రాని వారు పుణ్యవంతులనియు, అలాగే కరంజల కరంజ లతాగుల్మముల వనమునందు తత్పరులై అటు నుండి వినిర్గతులు కాని వారు మనుజ రూప పరిణామము పొందని వారనియు నీవు తెలుసుకునము. అంటే వారిలో ఉండేటువంటి అవస్థలను బట్టి వారికి సిద్ధించేటువంటి అవస్థలు కూడా ఉంటాయి. కనుక ఆ కదలీవనము లేకపోతే ఆ అంధకూపాలు ఇవన్నీ కూడా నరక స్వర్గాలను సూచిస్తూ ఉంటాయి. కనుక ఆ విధంగా ఈ జనులందరూ కూడా ఆ సంసారము ఘోరారణ్యములో పరుగులు పెడుతూ మరలా అంధకోపంలో పడిపోతూ నరకలోకాలను చూస్తూ మరలా కొంత పుణ్యాన్ని సంపాదిస్తూ మళ్ళీ ఆ కదలీవనము లాంటి స్వర్గాన్ని చూస్తూ అందు కూడా నిలవని వారే, మళ్ళీ బయటికి తోయబడిన వారే, మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టి ఇలా కిందకి మీదకి తిరుగుతూ ఉంటారు. అయితే
ఇట్టి మనుష్య రూప పరిణామమును పొందిన వారిలో అనేకులు జ్ఞాన సంపన్నులై సంసార బంధం నుండి తప్పించుకుని ముక్తులు కాగలుగుతారు. కావున అందులో ఎవరైతే చెప్పేటువంటి వివేకాన్ని ఆలకిస్తారో వాళ్ళు మరలా మానవ జన్మకు రాగలుగుతారు. ఈ మానవ జన్మకు వచ్చిన వాళ్ళకి తరించేటట్టు విధానం తెలుస్తుందండి. ఈ బంధనాల నుంచి తప్పించుకోవడం అనేది వివేకాన్ని ఎవరైతే అందుకుంటారో అటువంటి మనుషుడికి ఇది సిద్ధిస్తుంది అని చెబుతూ అనేక ఉపాధులు చెందుచు ఒక జన్మ నుండి మరొక జన్మ యందు ప్రవేశిస్తూ నరకమున పడుచు స్వర్గమునకు పోవచ్చు. ఇట్లు ఎందరో పరిభ్రమిస్తూనే ఉంటారు, తిరుగాడుతూనే ఉంటారు కిందికి మీదికి. వైకుంఠపాళిలో ఎలా అయితే కింద పడిపోతారో మళ్ళీ పైకి వెళ్తారు, మళ్ళీ పాము నోట్లో పెడతారో మళ్ళీ కిందికి దిగేస్తారు. ఇలాగ స్వర్గ నరకాలను చూచుకుంటూ జన్మ పరంపరలో పడిపోతూ ఉంటారు. అయితే ఎవరైతే నన్ను తిరస్కరించారో ఆత్మజ్ఞాన శూన్యులకు అట్టి వారు తమ వివేకముని తాము తిరస్కరించారని తెలుసుకో కనుక తమ లోపలున్న వివేకాన్ని వారు గ్రహించుకోలేని వారే ఉంటారు, అజ్ఞానులై ఉంటారు. ఓ రామచంద్ర, ఆర్తనాదమునొచ్చుచూ బిగ్గరగా ఏడ్చిన వాడు యోగత్యాగ సమయమున ఖేదమొందని చిత్తమని తెలుసుకో. ఎందుకంటే ఆర్తనాదాలు చేస్తూ బిగ్గరగా ఏడ్చుకుంటూ కొంతమంది పరుగులు పెడుతున్నారు అని చెప్పాను. వాళ్ళెవరండి అంటే తాము నిజమనుకుని తమదనుకుని భావనతో అహంకారంతో నాది నాది అనుకున్నటువంటి ఆ భోగ సముదాయం అంతా కూడా విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు, వదిలేయవలసి వచ్చినప్పుడు, దూరం అయిపోవలసి వచ్చినప్పుడు, అంటే దేహం రాలిపోయినప్పుడు కానీ లేదా ఇతరత్ర కారణాలు కానీ వాటిని వదిలిపెట్టేసినప్పుడు ఆ చిత్తం ఆక్రోషిస్తుందట, ఆ భోగ సముదాయానికి విడిపడలేక. అటువంటి వారు ఇలా ఆర్తనాదాలు చేస్తున్నట్టుగా గుర్తించుకోరు. అలాగే అర్ధ జ్ఞానమును పొందియు శుద్ధ బ్రహ్మ పదమును ఇంకనూ పొందనిదైన చిత్తమునకు భోగములు పరిచయించినప్పుడు పరితాపము మిక్కుటముగా ఉంటుంది. ఇంకా ఎటువంటి వారు ఉంటారంటే అర్ధ జ్ఞానంతో ఉంటారు. చెప్పాలంటే జగత్తులో చాలా వరకు ఇలానే ఉంటాం. అర్ధ జ్ఞానం అంటే ఇవన్నీ వలదు, యథార్థము కాదు, సత్యము కాదు, పనికొచ్చేవి కాదు అని తెలుసుకుంటూ కూడా నిజంగా వాటిని త్యజించవలసి వచ్చినప్పుడు, విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు మాత్రం లోపల ఎక్కడో ఆక్రోషం వస్తుందండి. ఎందుకంటే అది పూర్ణ జ్ఞానం కాదు కనుక. కొద్దిగా దాని గురించి అవగాహన ఉంటుంది, కొంత వివేకం ఉంటుంది, పెద్దల మాటలు వింటాము, శాస్త్రాన్ని అధ్యయనం చేస్తాం. కానీ మన దాకా వచ్చిందనుకోండి, మన వరకు వచ్చిందనుకోండి అదే విధానం, అప్పుడు తెలుస్తుందండి దాన్ని వదలటం ఎంత కష్టమో, దాన్ని తట్టుకోవడం ఎంత కష్టమో. ఏదైనా సరే తన వరకు వస్తేనే అర్థమవుతుందండి ఏదైనా. అలాగే కష్టాలు వచ్చినప్పుడు తట్టుకోవడం ఎంత కష్టమో అర్థమవుతుంది. భోగాల్ని విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు ఎంత కష్టమో అర్థమవుతుంది. అలాగే నాదనుకున్నవి నా నుండి దూరం అయిపోతుంటే ఎలాంటి అవస్థ వస్తుందో అనుభవించినప్పుడు తెలుస్తుంది. కానీ జ్ఞానం పూర్ణమైతే వీటన్నిటిని చక్కగా వదిలించుకుంటారు. కానీ అది పూర్ణం కాకపోతే మాత్రం కాస్త తప్పనిసరిగా కొంత మానసికమైనటువంటి విక్షేపాన్ని పొందుతాడు. కనుక ఇక్కడ ఏమవుతుందంటే వివేకమును లెస్సగా పొందినదియు సంసార స్థితిని వదిలివేసినదియు తన రూపమును కూడా త్యజించుచున్నదైన చిత్తమునకు ఆనందం అనేది మిక్కిలి వృద్ధి చెందుతుంది. అదే మహారణ్యములో కొందరు మాత్రం తరిస్తారండి, అతి తక్కువ మంది, వేళ్లతో లెక్కించదగినంత మంది. అటువంటి చిత్తాలు కూడా ఉంటాయి. అటువంటి చిత్తాలు ఎలా ఉంటాయంటే వివేకాన్ని లెస్సగా ఆశ్రయిస్తారు, పొందుతారు. సంసార స్థితిని వదిలివేస్తారు, ఈ సంసార భ్రాంతిని విడిచిపెడతారు. చివరికి తన రూపాన్ని కూడా వదిలేస్తారు, తన రూపాన్ని కూడా ఆహుతి చేసేస్తారు. అంటే మనుజుడు కాదండి ఇక్కడ, చిత్తం గురించి చెప్తున్నారు. ఇటువంటి చిత్తం ఉందనుకోండి, అంటే తన రూపాన్ని కూడా త్యజించి వేసిన చిత్తం అన్నారు. అంటే ఏంటి? మనస్సు హరింపబడినటువంటి స్థితి. తన రూపాన్ని హరించడం అంటే ఏంటి? ఆహుతి చేయటం అంటే ఏమిటి? మనసు లేని స్థితి. ఇలాంటి స్థితికి ఎవరైతే వస్తారో అటువంటి చిత్తం మాత్రం ఆనందమే మిక్కిలిగా వృద్ధిగా పొందుతూ ఉంటుంది. ఎవరికైతే ఇటువంటి స్థితి ఏర్పడుతుందో వారికి ఆనందం అనేది పొరలి పొరలి కలుగుతూ ఉంటుంది. అదే విధముగా వివేకమును పొందినది విశాలమగు ఆత్మపదమున విశ్రాంతి పొందినదే అయినటువంటి మనస్సు తన పూర్వపు దీనత్వమునకు ఆధారముగు విషయ సమూహమును దూరము నుండి చూచి నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా కొంతమంది ఈ ఆనందాన్ని అందుకుంటూ ఉన్న చిత్తాలుంటాయి. కానీ ఎవరైతే వివేకాన్ని పొంది విశాలమైనటువంటి ఆత్మ పదములు విశ్రాంతిని పొందేశారు, అక్కడ విశ్రాంతిగా ఉన్నారు, అటువంటి మనసు కలిగిన వారు
ఇంతకు ముందు తమ చర్యలకి తమ పూర్వపు దీనత్వం అనేది ఎందుకు వస్తుందండి అంటే ఇంతకు ముందు దానికి ఎన్నో కోరికలు ఉండేవి, వాంఛితాలు ఉండేవి, రకరకాలుగా వ్యవహారాలు ఉండేవి కనుక అది ఎప్పుడు దీనత్వంగా ఉండేది. దేనికో దానికి ఎంపర్లాడుతూ ఉండేది, ఎవరో ఒకళ్ళని ఆశ్రయిస్తూ ఉండేది. ఇలా దీనత్వంగా ఉండే దాని స్థితికి అప్పట్లో అది ఉండే విధానాన్ని చూసి దూరం నుండి చూసి నవ్వుకుంటుందట. చిన్న పిల్లవాడి చేష్టలను చూసి ఎలా అయితే పెద్దవాళ్ళు జ్ఞానం తెలిసిన వాళ్ళు వాడి ఆటల్లో ఉండేటువంటి అజ్ఞానపు చేష్టను చూసి నవ్వుకుంటారో, ఆ విధంగా గతం తన జీవితంలో ఇంతకు ముందు గడిపిన జీవితంలో ఉన్న చేష్టలకి జ్ఞానం కలిగిన తర్వాత నవ్వులాటగా ఉంటుంది. తను చేసిన చేష్టలు తనకి నవ్వులాటగా ఉంటాయి. అంతకుముందు అదేదో గొప్పదనుకుని మనం పట్టుకొని వేలాడిన దాన్ని, ఇప్పుడది చాలా చిన్నది, తేలికది. దాన్ని ఎందుకు అంతగా ఆక్రోషించావు, అంతగా పట్టుకున్నావు అనే ప్రశ్నొస్తుందండి ఇప్పుడు. ఆ రోజున మనం ఎందుకు అలా ఉన్నాం? ఇదండి యథార్థ జ్ఞానానికి తార్కాణం. మన స్థితి మనకు అర్థం అవ్వాలి. మనల్ని చూసి మనం నవ్వుకునే స్థితి రావాలి. మన యొక్క అజ్ఞానపు స్థితిని చూసి మనమే నవ్వే పరిస్థితి రావాలి. ఎందుకు అలా ఉండేవాళ్ళం? ఎందుకు అలా చేసేవాళ్ళం? అప్పుడు ఎందుకు అలా వర్తించేవాళ్ళం అంటే ఆ అజ్ఞానం స్థితి. కావున తనపై తాను ప్రహారం సల్పుకుంటున్నారనగా దుష్ట సంకల్పములచే మనసు తానే బాధించుకుంటూ ఉంటుంది. తను తానే కొట్టుకుంటున్నాడు వాడు. ఇవేంటి ఇటువంటి మనసులు కూడా ఉంటాయి. అంటే ఈ యొక్క దుష్టమైనటువంటి సంకల్పాల ప్రభావం చేత తను తానే హింసించుకుంటూ ఉంటాయి. తన్ను తాను కొట్టుకొనుచు పరిగెత్తుచు అనగా మనసు తన ఎంతటి వాసనలచే కొట్టుకొనుచు పరిగెడుతూ ఉంటుందని అర్థం. కావున ఇప్పటి వరకు మనకి ఆ మహారణ్యములో వర్ణన చేసి చెప్పినటువంటి వారందరూ కూడా లోకములో ఉండే వివిధ రకాలైనటువంటి చిత్తములు, మానసిక విధానాలు అలా ఉంటాయని చెప్పారు. ఈ యొక్క ఘోరమైన మహారణ్యం ఇదే సంసార మహారణ్యం. ఈ యొక్క అజ్ఞానములు ఇటువంటి చిత్తములు ఈ రకమైన ఏ రకం చిత్తం కలిగి ఉన్న వాళ్ళు ఆ రకంగా ఉంటారని చెప్పడం కోసం ఇన్ని రకాలుగా వర్ణన చేశారు. అవివేకంతో ఉన్నవాళ్ళు అజ్ఞానంలో ఉండే చిత్తాలతో ఉంటారు కనుక దుఃఖపడుతూ ఉంటారు. అందులో కొంత వివేకంతో ఉన్న వాళ్ళైతే మధ్యస్థంగా ఉన్న వాళ్ళైతే అటు తెలిసి ఇటు తెలియక ఉంటారు. కొంత వాళ్ళలో కూడా మానసికమైనటువంటి దోషం ఉంటుంది. అయినా సరే దాన్ని విడిచిపెడుతూ ఉంటారు. కానీ పూర్తిగా వివేకవంతులైతే మాత్రం సునాయాసంగా వాటిని త్యాగం చేస్తూ నిజతత్వాన్ని అందుకుని ఆనందమయులై ఉంటారు. అలాగే దాని యందు విశ్రాంతి తత్వంతో ఉంటే పూర్తిగా దాని నిష్ట కలిగి ఉంటే వారికి నిరతిశయ ఆనందం కలుగుతూ ఉంటే వారికి గతములో తమ చర్యలే వాళ్ళకి నవ్వులాటగా ఉంటాయి. ఈ విధమైనటువంటి తత్వంతో జనులు ఎందరో రకరకాల చిత్తములతో పరిభ్రమిస్తూ ఉన్నారు. ఇది ఆనాటి కథ కాదండి. ఎప్పటికీ ఇది విధమైన కథ ఉంటూనే ఉంటుంది. జీవత్వం అనేటువంటి విధానం ఉన్నంత వరకు కూడా ఈ చిత్తాలలో ఇన్ని రకాల మార్పులు ఉంటాయండి. దీన్ని బట్టి మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే అందరి చిత్తాలు ఒక్కలా ఉండవు. అందుకే అందరూ ఒక్కలా ఉండవు. అందరి చర్యలు ఒక్కలా ఉండవు. చిత్తం యొక్క విధానాన్ని బట్టి మనిషి వర్తనం. కనుక వాటిల్లో ఉండే భేదం, వ్యత్యాసాన్ని ఇక్కడ మనకి కొట్టొచ్చినట్టుగా ఈ సంసార మహారణ్యాన్ని ఒక ఘోరమైన అరణ్యంగా పోల్చి ఇక్కడ చెప్పారండి. కానీ అందులోనే ఉన్నాం మనం కూడా. మనం కూడా ఇప్పుడు చెప్పినటువంటి అనేక మంది చిత్తాల్లో ఏదో ఒక చిత్తం మనకు కూడా ఉందండి. చిత్తం కనుకనే మనం ఇంక ఇలా ఉన్నాం. ఇక్కడే ఉన్నాం. చిత్తమే లేదనుకోండి వాడు మానవ మాత్రుడు కానే కాడు. జన్మకొచ్చాము కనుక చిత్తం ఉందని గుర్తించాలి. కనుక ఇప్పుడు చెప్పిన అనేక రకాలైన చిత్తముల్లో మనకు కూడా ఏదో ఒక రకమైన చిత్తము కలిగే ఉన్నాం. ఇంతకీ మనం ఏ జాతికి చెందిన వాళ్ళం? ఏ రకమైన చిత్తము కలిగి ఉన్న వాళ్ళమో గుర్తించుకోవాలి ఎవరికి వాళ్ళమే. ఎవరో మనల్ని చూసి చెప్పడం కాదు. మనమే ఇక్కడెక్కడా కూడా నిస్సందేహం అంటే తమ లోపలికి తాము వెళ్తూ ఎక్కడ పక్షపాతం లేకుండా నిర్ధారణ చేసుకోవాలి మనం ఏ రకంలో ఉన్నామనేది. నిర్ధారణ చేసుకొని దానికి చికిత్స ఏం చేయాలో ఆ చికిత్స చేసుకోవాలి. అదే చిత్త చికిత్సా విధానం. ఎందుకంటే రోగం ఏమిటో తెలిస్తే దానికి మనం వేయవలసినటువంటి మందు ఏమిటో కూడా నిర్ధారణ అవుతుంది. అందుకు చెప్పారండి ఇదంతా. మన చిత్తం ఎలాంటిదో గ్రహించితే మనకుండేటువంటి రోగం ఎంత పరిధిలో ఉంది, బాగా ముదిరిపోయిందా? మధ్యస్థంగా ఉన్నామా? లేదా కొద్దిగానే ఉందా? కొంచెం నివారణ అయ్యిందా? అనేది మనకు అర్థమైతే, మనం తీసుకునే మందు కూడా ఆ విధమైనటువంటి విధానంలో జ్ఞానాన్ని తీసుకోగలుగుతాం.
తద్వారా అందరం కూడా ఈ పునరావగాహన నుంచి విముక్తిని పొందే ప్రయత్నమే చెయ్యాలండి. ఇదే వశిష్ఠుల వారి యొక్క సందేశం మనకి యోగ వాసిష్టం ద్వారానే తెలుసుకోవాలి. మిగతాది మనం రేపు చెప్పుకుందాం. హరి ఓం తస్సత్. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి.